నమస్తే అందరికీ. ఈరోజు V9 ఇండియా టీవీ అరుంధతీయ బంధు సేవా మండలి వారు ఆర్గనైజ్ చేస్తున్న దసరా మిలప్ ప్రోగ్రాంలో ఈరోజు జరుగుతున్న ఈవెంట్ దసరా మిలప్ అనగా ఏంటి, అసలు ఈ ప్రోగ్రామ్ ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది, వీళ్ళ డప్పు ఇంత అద్భుతమైన డప్పు ఎక్కడ నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారు, ఈ దసరా మిలప్ ఏంటి తెలుసుకుందాం. అరుంధతీయ బంధు సేవా మండలి 43వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తుంటున్నాం. ఈనాటి ఈ వార్షికోత్సవానికి విచ్చేసిన బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని కూడా ఒకసారి మీకు తెలియజేస్తాను. ఇప్పుడే మన ప్రార్థన గీతంతో ఈనాటి సమావేశాన్ని ప్రారంభించుకుంటున్నాం. తదుపరి మన యొక్క జాతి చిహ్నం, జాతి వాచ్యమైనటువంటి మొట్టమొదటి ఈ ప్రపంచంలోనే ఒక వాయిద్యాన్ని కనిపెట్టింది ఒక మాదిగ. కాబట్టి మాదిగ డబ్బులతో మీ అందరికీ కూడా స్వాగతం పలకడానికి మన సోదరులు డబ్బు కళాకారులు వచ్చారు. కాబట్టి ఒకసారి మీ యొక్క డబ్బు వాయిద్యాన్ని వినిపించండి. మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పూచే వసంతాలు పూచే భలే మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పూచే వసంతాలు పూచే
सुनाता हूँ आपके अनुरोध पे मैं ये गीत सुनाता हूँ मैं ये गीत सुनाता हूँ अपने दिल की बातों से आपका दिल कहलाता है आपके अनुरोध पे मैं ये गीत सुनाता हूँ मैं ये गीत सुनाता हूँ धीरे धीरे से जिंदगी में आना, धीरे धीरे से दिल को चुराना। तुमसे प्यार हमें कितना जाने जाना, तुमसे बेहतर तुमको है बताना। ओ महबूबा तेरे दिल के पास ही है मेरी मंजिल मकसूद, तेरे दिल के पास ही है मेरी मंजिल मकसूद। वो कौन सी महफिल है जहाँ तू नहीं मौजूद, वो कौन सी महफिल है जहाँ तू नहीं मौजूद। ओ महबूबा तेरे दिल के पास ही है मेरी मंजिल मकसूद, तेरे दिल के पास ही है मेरी मंजिल मकसूद। मेरा
से गुजर गई जाने कितनी साल ओ जन्मन तेरे तो देखो మాదిగ వాళ్ళ పుట్టిన ఈ డబ్బు ఈ మానవ జాతి వెనుకడును మొత్తాన్ని కూడా మేలుకొల్పినటువంటి చరిత్ర మన మాదిగ జాతి డబ్బుకుంది. అవునా కదా? మాదిగ వాడల పురుడు బొసుకొని ఈ మానవ జాతిని మేలుకొల్పినటువంటి కాబట్టి ముందుగా ఒకప్పుడు మాదిగా చెప్పుకోవడానికి మరి చాలా చిన్న చూపు చూసినటువంటి చాలా ఉక్కులో మా మండె గుండెల పూలై మోగినారా బిడ్డలో మాదిగా మా వీరులారా జాతీయ విముక్తి కోరి
తనకే తినడానికి తిండి ఇంట్లో ఉంటుందో లేదో కానీ ఇంటికి వచ్చిన ప్రతి మనిషిని తిందురా అని పిలిచే గుణం మన మాదిగ గుణం. కొత్తగా గట్టిగా చెప్పండి. గుండెల మెతుకులు లేకున్నా కానీ మన గుండెల నిండా ప్రేమలుంటాయి. నీటికి నీవు టంటామయ్యి నిండుకున్నావలే పక్కే పల్లెకు ఊరు వాళ్ళను ఏకం చేసి ఐక్యం చేసిన మాదిగ పల్లెకు సౌండ్ వచ్చేది. అవునా కదా? ఇప్పుడు చెప్పులతో తప్పు సిగ్గిన పుల్ల చింత ఎట్టున్నాయే. మాదిగ గురించి కూడా అడిగిపోయింది. అందుకే మనమంతా కూడా గట్టు మాదిగన్నా గట్టు మాదిగన్నా పోయినాలో పెళ్లి కూడా ఆ పొగరెక్కిన దొంగలను పోయినాలో నా పొగరన్న నూరాలో పోయినాలో అయినప్పటికీ కూడా మరి నరసింహరావు గారు మరి పవన్ గారు సత్యానంద గారు మరి ఇంకా కమిటీ అంతా కూడా ఏకతాటిపైకి వచ్చి మరొక సంవత్సరం అందరిని ఒక దగ్గరికి తీసుకొచ్చి మాదిగలందరినీ మరి ఒక తాటిపైకి తీసుకొచ్చి దానికి ఒక వేదిక ఏర్పాటు చేసినట్టు నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఇలాంటి సమావేశాలు జరపాలంటే
మన సమాజం అంటే మన కులంలో కొద్దిగా కష్టం. ఒకరు చేస్తే ఒకరు రారు, సహకరించరు. అదే వేరే అమ్మాయి పదవి అంటే మీద వాడిని వేరే కమ్యూనిటీ వాళ్ళు చేస్తున్నారంటే మన వాళ్ళు కూడా పోతారు. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారండి, మనం మీటింగ్లలో చెప్తాం అది హైయెస్ట్ కమ్యూనిటీ, అది హైయెస్ట్ కమ్యూనిటీ పాపులేషన్, సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ మాట్లాడారు. కానీ ఈరోజు ఎంతమంది వచ్చామండి, లాస్ట్ ఇయర్ కూడా చూసాను నేను, అంతకుముందు కూడా చూసా. అంటే రోజు రోజుకి ఇంకా ఇది ఎడుగుతున్నాం మనం అనేది చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. కాబట్టి పెద్దలు ఎంతోమంది మేధావులు ఉన్నారు, మన గౌరవనీయులు పెద్దలు సామమూర్తి అన్న గారు, మరి రామరాజు గారు, వీరసింహన్న గారు, మరి వేదిక నుంచిన పెద్దలు గంటమల్లేష్ గారు, మరి కార్యనిర్వాహకులు అందరికీ కూడా నరసింహరావు గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ అరుంధతి బంధు సేవ మండలి కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకనగా ప్రతిసారి మమ్మల్ని 25 ఏళ్ళ నుంచి ఇక్కడ పిలిపించి ఎక్కడ మీటింగ్ జరిగినా అక్కడ పిలిపించేసి మరి మాకు ప్రత్యేకంగా ఇక్కడ భోజనాలు పెట్టడం జరుగుతుంది. మరి మనము మాదిగొల్లమని ఏమన్నా వెనకపోతున్నా ఏందో తెలియదు, కానీ మనం పుట్టిందే మాదిగొల్ల కులంలో. మన మీటింగ్కి మనం రాకపోతే ఎంత అవమానమో మీరు ఆలోచించాలి. మనకే అవమానము. ఇక దానికంటే కూడా నేను చెప్పలేదు. ఎందుకంటే మనం అందరం వచ్చేసి ఇక్కడ మీటింగ్లో పాల్గొని భోజనాలు చేసుకొని పోవాలి. మన ధర్మం అది. ఎవరు వాళ్ళు ఎంత కష్టపడి ఏమేమి చేస్తున్నారో డబ్బులు గిల్లియాలి. మనం కనీసం ఒక మనిషి 5 మందిని చేస్తే చాలు మనకు. కావున నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఒక్క మనిషి ఒక 5 మందిని తీసుకొని మన ఇంటి చుట్టూ వాళ్ళను బాధితులని తీసుకొని రావాల్సిందిగా మనం చేస్తున్నాము. ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చిన ఈ వ్యక్తులందరూ మాదిగ సమాజానికి సంబంధించిన వాళ్ళని ఇచ్చేది ఒకరినొకరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి బంధు సేవ మండలి మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అంత సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ తెలంగాణలో ఉంటే ఈ ఫెస్టివల్ సందర్భంగా ఈ హాలు నిండి బయట ఇటువంటి 2 హాలు 3 హాలు నిండి ఉండాలి. మరి ఎందుకోసం నిండట్లేదు అంటే మన జాతిలో ఉన్నటువంటి ఐక్యమత్యం. చాలా మాట్లాడుతున్నాం, చాలా విషయాలు చాలా మాట్లాడుతున్నాం మనం బయట వ్యక్తుల పైన. ప్రతి ఒక్కరూ రాజ్యాధికారం అంటే చాలా ఎంతో సులువైన అంశంగా చెప్తూ ఉంటారు. మనకి రాజ్యాధికారం రావాలా అని అందరూ మాట్లాడుతున్నారు. రాజ్యాధికారం అంటే ఎక్కువ రాజ్యాధికారం అంటే మీ ఆత్మీయమైన ఇది రాజ్యాన్ని మనమే అధికారంలో కావడం అనేది మెయిన్గా మన జాతి వాళ్ళు. ఉదాహరణకి ఈ రోజు బంధు సేవ మండలి సమావేశం సందర్భంగా నిర్వహించుకుంటున్నాం. ఇదే సందర్భంగా ఇటీవలతో ఈ రోజు ఇక్కడ సమావేశం నడుస్తుంది. అరుంధతీయ బంధు సేవా మండలి అనేది మరి ఎన్నో సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మర్చిపోకుండా దసరా నెల సందర్భంగా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అందరు గట్టిగా ఒకసారి సపోర్ట్ కొట్టాలి. ఎందుకంటే మన జాతి బిడ్డలు ఎక్కడ అన్యాయానికి గురైనా, ఎందుకంటే తండ్రులకే పునర్జన్మను పునర్బలాన్ని ఇచ్చినటువంటి సంస్థ మన అరుంధతీయ సంస్థ. కొట్టాలి గట్టిగా సపోర్ట్లు. ఊళ్ళను చుట్టి ఉరుకుతున్న దొరకబట్టి దొరికి గొల్లాడగబట్టి చెట్లకు వేలాడగట్టి మండే ఎండలు ఉంచి మలమూత్రాలను దాపి కావరమెక్కిన కొడుకులు కామంతో చెరుచుతుంటే తల్లులనక చెల్లెలనక చెరపట్టి చెరుచుతుంటే ఎదురు తిరిగి పోరాడి అమరులైన వీరుల కథ దేవని పాడాలి ఈ పాట.
ముందు నిలిచే సూర్యపేట మట్టి మనుషుల ఎద్దలను కథలు రాసే వట్టి కోట దీని రెట్టి ఐలమ్మలు రగిలించిన పోరు పాట యుద్ధకి సుతాల అడుగుల సవ్వడి ఆట ఏమని పాట నమస్కారాలు. ఇప్పుడు పాడిన మన ఈ సోదరులు కూడా అంటే మన వాళ్ళు పాటలలో వాటలలో కవిత్వాలలో కవులలో ఈ మొత్తానికి మన తెలంగాణలో మొదటి చేస్తే ఒక రకంగా చేశామని దేశం మీద చాలా కూడా భాగమైనటువంటి ఈ యొక్క కల్చరల్ ప్రోగ్రామ్స్తో మనసుపోటీ అభినందన తెలుసుకుంటున్నారు. శ్రీమతి విశ్వజిల్ల గారు మాజీ మంత్రివర్యులు ఈ సభకు నిశ్చయిస్తున్నారు. వారికి ఈ యొక్క కళాకార ధ్వనితో స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. వెల్కమ్ మేడం. భారతీయ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈనాటి దసరా సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు పెద్దలు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీ బి నరసింహరావు గారికి, వేదికపై ఆసీనులైనటువంటి రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు పూజ్యులు జి ఈశ్వర్ గారికి, అలాగే నేషనల్ ఎస్సీ కమిషన్ మాజీ మెంబర్ అయినటువంటి గౌరవనీయులు పెద్దలు రామలన్న గారికి, ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మరి మాదిగల ఆడబిడ్డ శ్రీమతి పుష్పజిల్ల మేడం గారికి, గంటా మల్లేశ్వర గారికి, సామమూర్తమ్మ గారికి, అలాగే వరప్రసాద్ గారికి, విఠల్ గారికి, వెంకటయ్య గారికి, అందరికీ కూడా వేదికపోయినటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఆశీర్వైనటువంటి మా బంధుమిత్రులందరికీ కూడా ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఈ హాల్ కిక్కిసిపోతుంది అనుకున్నాం. నేను దాదాపు 4 నెలల నుంచి మా కార్యవర్గ సభ్యులు కష్టపడుతున్నాం. ఎందుకు? దసరా మేళ అంటే మాదిగల కలయిక మరి అన్ని కులాల్లో చేసుకుంటున్నారు. అన్ని సంఘాలు బ్రహ్మాండంగా వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ సంఘాల అభివృద్ధి పనులు నడుస్తున్నాయి. కానీ మన మాదిగల సంఘం మాత్రం ఎక్కడ చేసిన గొప్పలు అక్కడే ఉన్నట్టు సంఘాలు ఉంది. మనం ఎందుకు ఇంత నీరుగా పోతుంది? రోజు రోజుకి మాదిగల అనైక్యతకి ఎందుకు గురవుతున్నారో అర్థం కావట్లేదు. ఎంతమంది మాదిగలు లేదండి గ్రేటర్ హైదరాబాద్లో జిల్లాలో ఉన్నారు. మరి రిజర్వేషన్కి వచ్చేసరికి ఉద్యోగాలు కావాలనేసరికి ఏమైనా పనులు జరగాలంటేనేమో మన సంఘాలు అవసరం వస్తాయి, అప్పుడు ఐక్యత వస్తుంది. కానీ ఇలాంటి కార్యక్రమం ఇది సంవత్సరానికి ఒక్కసారి మనం నిర్వహించుకుంటున్నాం, మన కోసం నిర్వహించుకుంటున్నాం, మన కలయిక కోసం నిర్వహించుకుంటున్నాం. కానీ ఈ రకంగా రావడం బాధాకరంగా నిజంగా. దయచేసి ఇక నుంచి అయినా వచ్చే దసరా మీరైనా వేరే సంఖ్యలో మీరు ఇంకా కొంతమందిని తీసుకొస్తారని ఒక్కొక్కరు 10 మంది తీసుకొచ్చినా కూడా వాళ్ళకి ఎక్కిపోయే పరిస్థితి. చాలా మంది నా దగ్గరికి ఎంతో మంది భూమి లేనట్టు గవర్నమెంట్ భూమి 50 ఎకరాల భూమి తెలుపుతుంది, అసైన్మెంట్ భూమి కొట్లాడి 100 కోట్ల రూపాయల ఎకరం ఉన్నది. నేను ఉచితంగా ఇప్పించిన వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించిన. అంటే నిజామాబాద్లో ఒక దళితుని ఒక వ్యక్తి ఈ యొక్క బాధ్యత తీసుకుపోతే వాడిని అరెస్ట్ చేయమని అక్కడ ఎస్పీకి మాట్లాడి నేను అరెస్ట్ చేయించిన. చాలా మందికి నీకుగా విజయ్ కుమార్ గారిని తిరుపతిలో ఉన్న వ్యక్తికి అక్కడ బట్టలు చేస్తే అక్కడ ఎస్పీని గురించి వారిని అరెస్ట్ చేయించి జైలుకు పంపిన 3 ఎమ్మెల్యేలు ఒక మినిస్టర్కు ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి జైలుకు పంపించిన ఆ పవర్ పంపుతుంది. ఆ పవర్ పంపిన
మంచి కోసం పెట్టింది, మంచి కార్యక్రమాలు చేసింది. అది కదా. పెద్దలు శ్రీమతి పుష్పలీల మేడం మాజీ ముఖ్యమంత్రులు ఇప్పుడు వారి యొక్క సందేశం ఇవ్వవలసిందిగా అంటే రోజు రోజుకు మీరు రాకపోవడం, ఇక్కడ ఉండకపోవడము అలా చూస్తుంటే నిజంగా ఇక్కడ సంఖ్యాపరంగా అన్నవాళ్ళు చెప్తా ఉంటే కూడా బాధేస్తుంది నిజంగా. కానీ నేను ఒక సంతోషం కూడా పడుతున్నాను. ఎందుకు అంటే దళిత అనే వర్డే కాకుండా అరుంధతీయ బంధు సేవా మండలి పేరు మీద అంటే మాతృ సంస్థ లాగా ఎంతో మంది అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్ విధానంలో ఎప్పుడో అవకాశాలు రాని వాళ్ళ ముందరం కూడా వాళ్ళకు నిజంగా జగ్జీవనరావు కానీ లేకపోతే ఎంతో మంది మన జాతి రత్నాలు వాళ్ళకు వారసులుగా మనం ఈరోజు ఈ డాన్స్ మీద కూర్చున్న వాళ్ళు మేమేం గొప్ప కాదు, మీరు కూడా అంతే గొప్ప. మాకేదో అవకాశాలు కల్పించుకున్నామా లాక్కున్నామా, నేనైతే లాక్కున్నాను, కల్పించుకున్నామా ఏ రకంగానో అవకాశాలు అందించుకోవడంలో ఆడపిల్లలు కూడా తక్కువ కాదు. అంబేద్కర్ ఆశయాల్లో మేమంతా కూడా సమాన అవకాశాలు పొందాలి అంటే ఇచ్చేవాళ్ళు లేనప్పుడు మనం లాక్కునే పరిస్థితిలో ఉండాలని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మార్పు అంతా వచ్చింది, ఆ మార్పుకు అనుగుణంగా మనం మార్చుకోకపోతే, మన పద్ధతి మారకపోతే మారుగోడు అంటే గిట్లనే అంటారు, మారుగోడు అంటే గిట్లనే తింటారు, మారుగోడు అంటే అది డ్రెస్ సెన్స్ ఉండదు, ఆయన ముఖం చూస్తేనే మారుగోడరా అనిపించేటట్టు ఈ కొన్ని ఈ బ్యాడ్ కల్చరు అలా పోతా ఉంది. దామోదర్ రాజనరసింహన్న గారిని మనకు సంబంధించిన పెద్దలు చాలా మంది చెప్తున్నారు. ఏమన్నారు? ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ముందు కల్చర్ మారడం లేదు. అవునా కాదు? గట్టిగా చెప్పడం లేకపోతే నేను ఒప్పుకోను. మన కల్చర్ మారిందా? ఆకారాలు మారాయా? తినే పద్ధతి మారిందా? టేబుల్ మేనర్స్ ఉందా? ఒకరినొకరు కలిసి ఉంటున్నామా? ఏమన్నా ఉందా? ఏది లేదు. ఎక్కడున్న పొంగలి అక్కడే ఉన్నాం. కాకపోతే బాగా చేస్తుంది ఏంటంటే నరసింహన్న లాంటి వాళ్ళు, నరసింహరాజు వాళ్ళు మా పాత తరం వాళ్ళు, నా తరం నుంచి మాతో జగన్నాథన్ గారు చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా అయిన వాళ్ళందరూ కూడా ఇక్కడ వస్తే ఒక పండుగలా ఉండేది. అందులో నేనైతే ఎక్కువ మహిళా విభాగాలను తీసుకొని ఎంతో మంది మహిళలు వచ్చినట్టుగా చూడటము, ఫ్యామిలీస్ ఖచ్చితంగా రావాలని కండిషన్ పెట్టి ఆ రోజు పిలిపించుకున్నాం. కానీ ఈ రోజు ఇదేదో బలవంతంగా వాసింగం కడితే ఎలా ఉంటుందో అలా వచ్చినట్టుగా ఉండదు తప్ప మనస్ఫూర్తిగా వచ్చిన వాళ్ళు చాలా పెద్దవాళ్ళు వాళ్ళు నమస్కరించారు. నిజంగా ఎప్పటి నుంచో వస్తున్నారు వాళ్ళు, నిజంగా వాళ్ళ ఓపికకు వాళ్ళ సహనానికి ఇక్కడ కూర్చున్న చాలా మంది సోదరులకి నిజంగా వచ్చిన ప్రతి ఒక్కరూ 1000 మందితో సమానం అనుకుంటున్నారు. నేను కాకపోతే చిన్నడా అయితే మనకు ఇప్పుడు జరిగిన ఈ బంధు సేవ మండలికి సంబంధించిన
సేవలు పద్మభూషణ్, పద్మశ్రీ, ఇక్కడ ఉండవలసిన ఎవరైతే సేవలు మొదలు పెట్టారో వాళ్ళందరికీ ఇవ్వాల్సింది అసలు నన్ను అడిగితే. ఇవ్వాలా వద్దా? ఏ ఒక్కరికి ఇస్తే కాదు అది. ముందు బేస్ వాడు మమ్మల్ని మనల్ని ఒక దగ్గర ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళని మర్చిపోతే కరెక్ట్ కాదు. సో మనం ఒక ఐక్యతగా ఇప్పటి వరకు కూడా నడిపిస్తూ ఈ కార్యక్రమం అలా ఉండాలి అనుకున్న వాళ్ళు చాలా మంది పట్టుదలతో ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు. స్టేజ్ మీద అక్కడ కూడా ఉన్నారు. వాళ్ళు నా మాట ఏంటంటే పుష్పలీల అంటే గయ్యాలి, పుష్పలీల అంటే ఎవరైనా వింటేశారు, పుష్పలీల అంటే ఆమె అంతరాలి అని ఎవరైనా అంటే నేను వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోను. ఎందుకు పట్టించుకోను అంటే మన సమాజమే అక్కడ సమాజం. బానిసలకు బానిసగా ఉండేది వాళ్ళము, మనం ఆడవాళ్ళు. అవునా? ఒప్పుకోండి, వచ్చిన వాళ్ళైనా ఒప్పుకోండి. ఏదో ఊరికే మా ఆయన బంగారం, మా తమ్ముడు బంగారం, మా ఆయన బంగారం అవన్నీ ఏమీ లేదు. ఇంటర్ నుంచి బయటకు రావాలంటే వాడు 3 రాష్ట్రాలు ఏడికి పోతున్నాం. ఇప్పుడు వచ్చిన ఏదో ఫోన్లు ట్రాకింగ్లు ఆడికి పర్మిషన్ తీసుకొని ఆడికి పోయి చెప్పి ఆ తర్వాత పిల్లల సంసారాలన్నీ చేసి వాళ్ళకి నీకు వచ్చే సమయం ఎంత, నువ్వు వచ్చేది ఎంత? ఈ పని లేదు, పని కల్పించుకొని ఉన్న 24 గంటల్లో ఎంతసేపు ఇట్లనే ఉందామా, మటన్ చికెన్ వండుకుందామా, పొద్దునేకి మా ఆయనకు వస్తే ఫ్రై చేద్దామా, అట్లా కల్చర్లో ఉంది. తినడానికి తాగడానికే ఉంటున్నా మనం అంతేగా. అవునా కదా? ఎంతమంది మటన్ మానేసుడు చెప్తున్నాయా? అమ్మ 1 2 కానీ మానేయండి తమ్ముడు. నేను చెప్తున్నా వద్దు, అసలు తినకపోతే మాడుకోవడమే కాదు. మనం పర్యావరణాన్ని బ్యాలెన్స్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, అడవిలో జంతువులన్నీ ఉంటాయి కదా. అన్ని జంతువులు కంట్రోల్ చేయకపోతే అది మనం కట్ చేసుకుని ఒక జంతువు తినకపోతే ఎన్ని జంతువులు మనుషుల కంటే డబుల్ అయిపోతాయి. కాబట్టి దేవుడు ఈకో బ్యాలెన్స్ పెట్టి సృష్టిలోనే ఆ ధర్మాన్ని పెట్టాడు. కాబట్టి మనం కూడా భావనలం అయితే నువ్వు ఎంత భావనలాగా కొట్టు పెట్టుకున్నా, ఎంత లెవెల్లో భక్తి పూజలు చేసినా నువ్వు మానవుడవే అంటారు తప్ప ఆకృతి పసుపు పొట్టు ఇచ్చే కాడ కూడా, కాలనీలలో వెళ్ళినా కూడా, పెద్ద పెద్ద ఆఫీసర్లు అయినా కూడా అది ఫస్ట్ రోజు మనతో మాట్లాడుతుంది, 2వ రోజు పక్కింటి దాన్ని అడుగుతుంది. వాళ్ళు ఎవరంట? అంతే, అది పసుపు పొట్టు. అంటే ఈ కుల గచ్చి లోపల ఉన్న వాళ్ళని నాకు బ్రహ్మం గారు చెప్పింది చాలా ఇష్టం అండి. 6 వర్ణాలు కలవాలి, అప్పుడే ఈ కుల వ్యవస్థ పోతుంది అన్నారు. అది నేనైతే చాలా నమ్ముతున్నాను. ఇప్పుడు పిల్లల విషయంలో మారుగొడితే తీసుకోవాలి. మా సోదరులు మాల సోదరులు చదువు పరంగా చాలా ముందు మనకంటే ముందున్న వాళ్ళు కూడా ఇవి తెచ్చుకోవడాలు కూడా అవుతున్నాయి. ఆంధ్ర తెలంగాణ అనేది కూడా మాట వలస గొడవ పడ్డారు. ఇప్పుడు కూడా మా సోదరులు వచ్చారు, అక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలా మంది వచ్చారు. సో ఈ భావన మన భావన మనకు ఉండబట్టి ఎక్కడున్నా మనకి ఏదైనా జరిగినప్పుడు అయ్యో మన జాతి జరిగిందా అని మనం అలా ఇంకా పోస్ట్ అచ్చా అందరూ కావాలి కాబట్టి వామన అవతారం పెట్టారా? అయ్యో సరే, అక్కడ కిందమైన తెలుసా మనకి? తెలుసా? మనమందరం కూడా ఇప్పుడు బలిచక్రవర్తి వారసులు ఉన్నాం. శివాశ్రయ మాది కూడా అంటే బండవి చేస్తున్నారు. అక్కడ ఈ నీతి నిజాయితీ అయ్యో ఇంకా ఎవరికి లేని క్వాలిటీస్ మనలోనే పెట్టుకొని ఏడున్న కాడ ఆయనే ఉన్నాం. అవునా కదా? ఈ రోజు ఈ లోకం లోపల ఒక ఆడబిడ్డ పట్ల ఏ ఉత్తరప్రదేశ్లోనో ఏ మణిపూర్లోనో ఎక్కడ జరిగినా ఇప్పటికీ ఇన్నేళ్ల స్వాతంత్ర ఉద్యమంలో ఎక్కడైనా జరుగుతుంది మన దళిత బిడ్డల మీదని. కానీ మనం ఎవ్వరం కూడా స్పందించకపోవడం, ఇది ప్రెజర్గా ఈ రోజున్న రాజకీయ వ్యవస్థను కంట్రోల్ చేసుకోవడంలో మనం ఫెయిల్యూర్ అవుతున్నాము. దానికి కారణం ఏంటో తెలుసా మీకు? తెలియదు, నేను చెప్తాను. ఒకప్పుడు మాయావతి గారు మాట్లాడారంట, ఏమని? మనము స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా మన పాపులేషన్
పాపులేషన్ ఎంత ఉందన్నా వెంకటనా? 18%, 19% అన్న మనది మాదిగోళ్ళ పర్సంటేజ్ పాపులేషన్. సరే 19% లేదు అంటే అట్లా కాకుండా 19% మనము తమ్ముళ్ళు వాళ్ళు. అంటే ఈ స్వాతంత్రం వచ్చినాక ఈ హైదరాబాదులో ఒక మతం వాళ్ళు అన్లిమిటెడ్గా ఫ్యామిలీస్ను పుట్టిస్తున్నారు. అవునా కదా? మనమేమో ఈరోజు ఓట్లు వేసే సంఖ్యలో కూడా మన ప్రాతినిధ్యం చాలా తక్కువ ఉంది. ఒకప్పుడు మాయావతి గారు ఎక్కువ మంది పిల్లలే కదండి అంటే ఆ రోజులో కాంట్రవర్సీ చేశారు. ఇప్పుడు ఈ మహానాయకుల పార్టీ ఏమన్నా, నేను ఇక్కడ పార్టీ గురించి మాట్లాడాను, అస్సలు మాట్లాడండి. ఎవరికి మన మీద ప్రేమ లేదు. చెంచాయిని చేయడము, జీవుడు జరగడము, వాళ్ళ కాళ్ళ కడ మోచేతులు బాగా దృష్టిగా నీకు ఎవరైనా పోస్ట్ ఇస్తాడు. అలాంటివి నాకు వద్దు అనుకునే ఫైట్ చేస్తూనే ఉంటా. వాడెవరు మనకు గుర్తు పెట్టడానికి? మన జనాలు, మన జాతి, మన బిడ్డలు వాడి ఉన్నతిని తీసుకుపోవడానికి మనం కష్టపడి చేసేస్తున్న ముందుకు వెళ్తున్న వాళ్ళము చాలా మంది ఉన్నాం. అందులో నేను కూడా అదే అనుకుంటాను. వాళ్ళు మనం చూసి భయపడుతున్నారా? అందువల్లే మన లాంటి వాళ్ళకి ఇంకా చదువుకోకపోతే చదువుకోలేదన్నారు, చదువుకున్న తర్వాత అమ్మో చాలా ఎక్కువ అంటున్నారు. కాబట్టి ఎలాగైనా సరే మనకు అవకాశాలు ఇవ్వడం లోపల చాలా నష్టపోతున్నాం. పాపులేషన్ పెంచండి అని చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు అంటున్నారమ్మా. మీరు గమనించారా? పేపర్ చదవగలమా? వద్దు లేస్తే గిన్నెలు చెవులు. అవునా? పూర్వాన్ని చెవులను పెట్టించినప్పుడు ఎప్పుడు అంటే ఆడి నీకు పొమ్మకో నీకేంటి చూసి అంటాడు. లేకపోతే మన అమ్మలు మన అక్కలు ఆ సీరియల్ 18 సీరియల్ తీసుకుంటా అదేదో చేసుకుంటే చూసుకుంటూ ఉంటాం. అవునా? ఈరోజు ఎందుకు పాపులేషన్ మనకు పెరగాలి అంటే నేను మీ ఒక సోదరిగా చెప్తున్నాను, మనకు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా జాతీయ ఆదాయము మనకు సమపాల్లో పంచుకోవడానికి మనం తీసుకోవడం లేదు. మనం ఉన్నది చారణ, అంతేనా? చారణ కూడా లేదు. మనకు వచ్చేది పంచివాడేసరికి మధ్యలో సగం తినేస్తున్నారు. మనకి ఇచ్చే భిక్ష తీసుకున్నట్టు సోషల్ వెల్ఫేర్ హాస్టల్, దుప్పటి ఉంటే సబ్బు ఉండదు, సబ్బు ఉంటే నూనె ఉండదు. ఇవన్నీ వ్యవస్థలో కంటే మనం గవర్నమెంట్ సంపత్తిని తినాలి అంటే ఎక్కువ మంది పిల్లల్ని కనండి. అయితే కనమనేది చెప్తే మొన్న దానికి ఒక కండిషన్ పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనంట పిల్లల కంటే పిల్లగానికి ఇంత ఖర్చులు అవుతాయి కదా, ఎడ్యుకేషన్కి కానీ హెల్త్కి కానీ ఫండింగ్ ఇస్తారట. ఏమన్నా అర్థం ఉందా? మనకు ఏమన్నా చైనా లాంటి దేశమైనా వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ఉంటే మన దళితులలో ప్రొఫెసర్ బిఎఫ్ఆర్ అతను పెద్ద సైంటిస్ట్ రాదే పిలుస్తున్నాం. మీరు ఇంత ఏజ్ ఉన్నా ఇప్పటికీ కార్యక్రమానికి వచ్చేమంటే అభినందన. మరి నేను కూడా ఉన్నా. మరి అన్న కూడా నేను కూడా చేయకపోతుంది కానీ జగన్మంతలు తప్పించుకోలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరూ తెలుసు. బిల్లు కూడా నేనే పాస్ చేసిన. ఒక్కరు కూడా శైలేంద్ర చేసిన అననికే ధైర్యం సరిపోతలేదు. అనకపోతే ఏమైంది? నేనే చెప్పు కూడా పోతాను, షోలలో తూట్లు పోసినాడు పోయేటట్టు. అంతేనా కదా? చేసింది ఎవరు చేయలేరు. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే కృష్ణమ్మ వచ్చి ఉంటే ఈ రోజు వాళ్ళు సన్మానం చేస్తామని గత సంవత్సరం నుంచి కూడా వాళ్ళు పాపం ఎదురు చూస్తున్నారంట. లక్ష్మణ్ తమ్ముడు కూడా వచ్చేది ఉంటే వీళ్ళందరూ వచ్చి ఉంటే కొంచెం చాలా బాగా జాతికి ఒకసారి బాగా వచ్చేది, స్ట్రాంగ్ వేసి చూపించేవాళ్ళు. సరే ఏమీ వాళ్ళు ఏ కారణం వల్ల రాలేదో నాకు తెలీదు. నేను చాలా మాట్లాడాలనుకుంటున్నాను కానీ నేను చాలా సూటిగా మాట్లాడతాను, పుచ్చుకున్నట్టే మాట్లాడతాయి. కాబట్టి అవి వినడానికి కొంచెం మరి ధైర్యం సరిపోదు. అయినా నన్ను దుట్టుకున్నా పర్వాలేదంటున్నా. నాలుగు రాక్షసులు ఉండాలి ప్రతి ఇంట్లో. ఎందుకంటే నేను సదాలక్ష్మి ఉన్న బిడ్డను. సదాలక్ష్మి ఎంత ఫైట్ చేసి కృష్ణమాధ గారి ఉద్యమానికి పునాది వేసిన తల్లి మహాతల్లి. ఈ రోజు ఆమె ప్రతిమ పెట్టాలని ఎన్నిసార్లు అడిగినా ఎక్కడ మా ప్రతిమ పెట్టాలి అంటే స్త్రీ అంటే ఎక్కడ లేదు అంతే. అదే మొగ్గులకి చదువు చేసి ఓ అనుకుని పెట్టుకుంటే అదే పెట్టాలంట ప్రతిమలు. నేనైతే చెప్తున్నా 50% మహిళలు, ఏ మహిళ మన జాతి బిడ్డ నిలబడ్డా రాజకీయంలో వాళ్ళ ఖచ్చితంగా ఓటేసి గెలిపించడమ్మా. మీరైతే వేస్తారా వేయరా? ఎవరికో ఎందుకు చేస్తారయ్యా? ఆయన ఎక్కి మన నెత్తి మీద కూర్చుంటాడు. మన జాతి బిడ్డల్ని ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ఉన్నారు, రేపొద్దున వాళ్ళని ఎలక్షన్స్ లో నిలబెట్టండి, పార్లమెంట్లో పంపిద్దాం, అసెంబ్లీలో పంపిద్దాం. మేమే ఉన్నామా? మాకే తెలుగులు ఉన్నాయా? మిగతా వాళ్ళకి లేవా? వాళ్ళు చదువుకున్నారు కదా. ప్రతి వాళ్ళు రాజకీయం అనేది అంత చెడ్డదేం కాదు, ప్రతిదీ చెడ్డదే. మనం వెళ్ళాల్సిందే అందులో. వెళ్ళకపోతే ఈ సమాజంలో మన సంఖ్య చాలా తక్కువ. మన వాళ్ళ మీద అవమానాలు చేసే వాళ్ళకు ఖచ్చితంగా మన సమాధానం చెప్పాలి.
చెప్పకపోతే కుదరదు. అంతేకాకుండా మనము ఎలా అయిపోయామంటే మన క్యాస్ట్ లో ఉండకుండా మతాలు మార్చుకొని వెళ్ళిపోయిన మన సోదరులు కూడా అన్నేదా భావించకూడదు. మనకు అసలు సిసలైన దేవుడు చరిత్రను తెలియనియకుండా తొక్కి పెట్టారు కొంతమంది. మీకు తెలుసా సంత్ గురు రవిదాస్ గారి గురించి మీకు తెలుసా? అసలు ఆయనే మన దేవుడు, ఆయనే మనకు రాజులు, మనము రాజులము, మనం కూలే వాళ్ళం కాదు, అంటరాని వాళ్ళం కాదు. ఆ రోజు మీరాబాయి దగ్గర నుంచి ఆయన శిష్యురాలుగా ఉన్నవాళ్ళు, బాబు జగ్జీవన్ లాంటి వాళ్ళు, కాంచీరామ్ లాంటి వాళ్ళు ఈ రోజు పూణేలో నార్త్ లోపల ఈ రోజు ఇంత లెవెల్లో ఒక వెలుగుతున్న ఆ దేవుణ్ణి ఇక్కడ వాళ్ళు మనకి తీసుకురానివ్వకుండా పకడబంది వ్యూహం చేశారు. ఒక్కసారి మీకు ఏమైనా టైం ఉంటే ఇక్కడ ప్రమోద్ మహారాజ్ అని ఉన్నాడు, ఆయన ఈ అసలు మనం ఎవరు, మనకేంటి, మన మాదిగోడమ్మా మాలోడమ్మా, మన వృత్తి ఏంటి, ఎవడు పిలిస్తే ఎవడు అమ్మానం పడిస్తే పక్కనున్న మతానికి వెళ్ళిపోవడము, అక్కడ పోయినా మళ్ళీ గ్రూప్ లేదు, ఒక చర్చిలో పెడితే చర్చిలో గ్రూప్ లేదు, లేకపోతే మతంలో పోతే మతంలో అన్ని మతాలలో ఉన్న ఎక్కడైనా సపరేట్గా చూసే తప్ప మనకి దీన్ని చేయటం లేదు. కాబట్టి నేను చెప్తున్నానంటే మగవాడికి ఉన్న స్వేచ్ఛను ఆడవాళ్ళకి ఇవ్వకపోవడం అనేది ఈ సమాజం చేస్తున్న ద్రోహం. అందువల్ల ఈ మహిళా తల్లులు ఒక అమ్మగా తన బిడ్డను 100% చదివించే దాన్ని పెళ్లి చేయాలి. పెళ్లి అనేది క్రైటీరియానే కాదు నా దృష్టిలో. మొగుడు వచ్చినా ప్రాబ్లం లేదు, రాకపోయినా పర్వాలేదు, కానీ నిన్ను నువ్వుగా ఒక లైఫ్ లో డీల్ చేసుకుంటూ బతకగలిగిన రోజే ఈ జన్మకు సార్థకం. లేకపోతే ఈ సమాజం మనం మొత్తం తొక్కేస్తుంది. ఒకడు మగ రూపంలో, ఒకడు అత్త రూపం, మామ రూపంలో ఇంత చదివించిన మన బిడ్డలను చంపేస్తూ ఉంటే, అత్యాచారాలు జరుగుతూ ఉంటే ఎందుకమ్మా మనకి అవసరమా? అందువల్ల మనము నిర్ణయాత్మకంగా తీసుకునే చట్టాలు ఉన్నప్పుడు కూడా వాటి మీద చర్యలు లేవు. అందుకనే మన సంఖ్య పెరగాలి. మన అన్న మీకు అందరికీ 5 నిమిషాలు లేదు, ఇంతమంది మాట్లాడేది ఒక లెక్క, నేను మాట్లాడేది ఒక లెక్క. మీరు 15 నిమిషాలు ఏం మాట్లాడలేదు, అన్న అస్సలు మాట్లాడలేరు. ఇది మన ప్లాట్ఫామ్ లో కూడా మాట్లాడలేరు. వెనక నుంచి వస్తూనే ఉంటారు, వాపు వాపు వాపు. రాజకీయంలో కూడా గీసే చిట్టి చేస్తారు, ఒకడు వచ్చి అక్క మాట్లాడాలి. ఏం మాట్లాడతా ఏమో మేము ఓట్ బ్యాంక్ లాగానే ఉండాలని మీరు చెప్తే ఇంట్లైనా బయటినా చేతుల మీదినా ఏంటి కథ? మాకు మాట్లాడే హక్కులు ఇవ్వండి అన్న. మన జాతి బిడ్డలు మాట్లాడే వాళ్ళు తక్కువ, అందుకని మా వాళ్ళకి ఆ రోషమైనా వస్తుందేమో నేను మాట్లాడితే, మా అన్నదమ్ముల కన్నా వస్తుందేమో, మా తమ్ముళ్ళ కన్నా వస్తుందేమో. తాగుడు మానేది రాయ్యా బాబు, మీకు దండం పెడతారు. మీరు దాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా పెడుతున్నారు, మళ్ళీ మీ మీద మీకు దాగి చచ్చిపోతే మీ పిల్లలకు పెన్షన్ ఇస్తున్నారు. ఎందుకయ్యా ఆ దుస్థితి మనకు? తాగండి, కొంచెం తాగండి, అవతలోడికి ఎక్కువ తాపించి వాడి మర్మాలు రుద్దుకోవడం తప్ప అన్ని కలిపి కొట్టే సంస్కృతిని ఒక లేడీస్ కూడా దయచేసి రాలేదు. అందుకని మీరు మాట్లాడాక గంటలు మాట్లాడండి. అయితే ఈరోజు మీకు మ్యారేజ్ వాళ్ళు వధువుల సెలక్షన్ కూడా ఉంది తల్లి. అమ్మ ఉండండి, మీ సెలక్షన్ చేసుకోండి, నేను కూడా ఉంటాను. నేనేం వెళ్ళిపోను, నేను వచ్చిందే లేదు. నేనేం మీకంటే పెద్దదాన్ని కాను, మీ చెల్లెను మీ అక్కని. నాకు అహం అనేది లేదు. కానీ ఎవరైనా పెద్దలు, సోదరులారా సోదరులారా, ఆలాదితమైంది. కుర్చీలు కూడా ఖాళీ అయిపోతున్నాయి. మధ్యలో నేను ఎక్కువసేపు మాట్లాడవలసిన అవసరం లేదని కూడా నేను భావిస్తున్నాను. సమ్మేళనం అంటే సోదర భావత్వానికి, పౌరాత్వానికి ప్రతీక. మరి ఈ మిలాపు దేని నుండి జనించింది? దసరా నుండి జనించింది ఈ పేరు. మరి మన భారతీయ సంస్కృతి పరంపరలో పండుగలకు ఒక విశిష్టత ఉంది. పండుగలకు ఒక విశిష్టత ఉంది. అలాంటి పండుగల్లో దసరా ఒక ప్రాముఖ్యతని
సంతరించుకుందని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాం. అందుకే మనం దసరాని బేసిక్గా తీసుకొని ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశాం. ఇది మన సంస్కృతికి భావన పరంపరలకు ప్రతీక. సంస్కృతి అనేది ఎవరు అనుకోదు, మనది. చరిత్ర నిర్మాతలు మనలు. ఈ దేశం ఆపద కాలంలో ఉన్నప్పుడు చరిత్రను పరిరక్షించింది దళితులు. ఈ దళిత ఆదివాసులు అన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అందుకే మన పెద్దలు దసరా మిలాప్ని బేసిక్గా తీసుకోవడం జరిగింది. ఇది ప్రేమకు సౌభ్రతత్వానికి ప్రతీకని సందర్భంగా మరొకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇవాళ మనం రవిదాసు వారసత్వాన్ని పురికి పుచ్చుకున్నవారు. రవిదాసే కాదు, మాతంగిని, అరుంధతి, వ్యాసుడు ఇత్యాది మహాపురుషుల యొక్క వారసత్వాన్ని ఉరికిపించుకున్న వాళ్ళు. అయితే మన పరంపర ఏదైతే ఉన్నదో ఆ వారసత్వాన్ని అనుభవించేటటువంటి హక్కు మనకు మాత్రమే ఉందని సంగతి సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అందుకే స్వాతంత్ర సంగ్రామ పోరాటంలో కానీ ఆనాడు దేశం పైన దండయాత్రలు చేసి దేశ సంస్కృతిని చాలా నిర్బంధంలో కలిసినప్పుడు కూడా భక్తి ఉద్యమంలో ఆ భక్తి ఉద్యమంలో కూడా అగ్రగామిగా నిలిచింది ఈ దళితులు క్షమారులు అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా వివేచన కలిగేది చదువు వల్లనే, అందమైన ప్రకృతిలో ఆనందము చదువులో, అనుభవించు సౌకర్యం చదువు చేతి భిక్షరా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, సాగర గర్భాలలో జయించింది చదువు. సాగర గర్భాలలో జయించింది చదువు. అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణే చదువు. మానవ విజ్ఞానానికి ఆరామణ చదువు. అజరామణ చరిత్రకు దర్పణమే చదువు. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన బ్రతుకు పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, మానవతా మందిరములో దేవుడురా చదువు. మానవతా మందిరములో దేవుడురా చదువు. మార్పు కోరు వైతాళిక గీతం రా చదువు. మా కృత్యపు అనుభూతికి మారు పేరు చదువు. వసుదైక కుటుంబానికి గురువేరా చదువు. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన బ్రతుకు పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, విజ్ఞానం లేనిదే దేనిని సాధించలేమో. పోరాటం లేనిదే దేనిని సాధించలేము. చదువు లేకపోతే దాని విలువను గ్రహించలేము. నడవాలిన ప్రతి ఒక్కరు చదువులమ్మ చూపబోట, తప్పక వికసిస్తుందిలే భారతమ్మ కలల తోట. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా. మాదిగ పెద్దలారా, మన పిల్లలు చిన్న చిన్న పిల్లలు కానీ భారత రాజ్యాంగాన్ని రాసినట్టుగా బాగా చదువుకుంటే ఉన్నతంగా ఉంటారని చెప్పేసి ఆశిస్తూ మాదిగ పేదవులందరికీ మరోసారి నమస్కారాలు చెప్పి, ప్రకృతిలో చెట్లు చాలా నీడనిస్తాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఏ కులమైన ఏ మతమైన ఆరోగ్యాన్నిచ్చే చెట్లు, ఆ చెట్లు అందరిలో ఉండాలని చెప్పేసి వచ్చిన ఏమి ఉంటుంది.
కలుషిత గాలిని శుభ్రం చేసి ప్రాణవాయువును మనకు అందించు. కమ్మని పూలు పండ్లు కాయలు కానుకగా మన ఆకలి తీర్చు. జీవకోటికి జీవం పోసి ప్రకృతి ధర్మము కాపాడేటి చెట్టు నరికిన బతుకు నరకము. నరజాతి మనుగడకు ఆధారము చెట్లు నాటండి వేల వేలగా నేల ఈడినట్టు. ధరణి గర్భముల చెట్లగా పుట్టి పచ్చని ఒడిలో పక్షుల పెంచెను. వానకు చలికి ఎండ తాకిడికి రక్షణనిచ్చును గొడుగు వలె. భూసారి నేలకు వర్షం రప్పించే పచ్చని వన్నెలు తెచ్చును జగతికి. నరజాతి మనుగడకు ఆధారం చెట్లు నాటండి వేల వేలగా నేల ఈడినట్టు మన నేల ఈడినట్టు. పాప ఊయలుగా ఆట బొమ్మలుగా పెళ్లి పందిరి పల్లకిగా జాలరి తెప్పక కుమ్మరి తారగ తాతయ్య చేతి కర్రగా జీవితాంతము తోడు నీడాయి కాష్టములిడిగిన కాష్టము తానై పరుల సేవకే అంకితమైనవి. నరజాతి మనుగడకు ఆధారం చెట్లు నాటండి వేల వేలగా నేల ఈనినట్టు. మనము పూజించు పండ్లు ఫలాలు పెద్దలు పడిన శ్రమ ఫలితాలు. ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటితే అవే పడి పసిడి పంటలు. ఎండిన బతుకులు పచ్చబడుటకై భావితరాల భౌతవ్యముకై చెట్లను పెంచుట మన కర్తవ్యం. చెట్లను పెంచుట మన కర్తవ్యం. అందరికీ నమస్కారాలు. జై భీమ్. మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు పెద్దలు శ్రీ దామోదర రామనరసింహ గారు విచ్చేశారు. వారికి స్వాగతం సుస్వాగతం. దయచేసి అందరూ రూపొందించవలసిన కోరుతున్నాను. అందరూ రండి ఆత్మీయులరా. ఎస్సీ వర్గీకరణలో 6 నెలలుగా నిద్రాహారాలు మాని సుప్రీంకోర్టు కేసు వేయడంలో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి మన సంఘాలన్నింటినీ సమకూర్చి పదుల కొద్ది సంఘాలను కూర్చి రాత్రింబాలు కూర్చుని పెట్టి దశ దిశ నిర్మాణం చేసి చట్టపూర్వకంగా రాతపూర్వకంగా కేసులు వేయించి ఈ జీవితంలో ఎవ్వరు చేయలేనటువంటి 30 సంవత్సరాలు చేయనటువంటి పని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన సాహసానికి వారు ఊతమిచ్చి దశ దిశ నిర్మాణం వారికి కూడా చెప్పి ఈవేళ మన మధ్యలో నిలబడ్డాడు అన్న అంటే వారికి మనందరి పక్షాన తల వంచి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఈ వేదిక. వారు మనకు పెద్దనే కాదు, పెద్ద దిక్కు దామోదర్ గారు ఎల్లవేళలా కూడా మనకు సాయం చేస్తుంటారు. వారి తండ్రి ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మన జాతి కోసం మనకు ఎంతో సేవ ఎంతో మంది ఆదరించిన వారికి ముఖ్యంగా మన నాయకులు సంతోషం. కాబట్టి ఆయన ఆశీర్వాదం మనందరికీ ఉండాలి. కాబట్టి మీరు వచ్చి ఉద్యోగులకు చాలా చాలా ధన్యవాదాలు చెప్తూ సార్ మేము మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్ 43వ దసరా మిలా ప్రతి సంవత్సరం మనము జాతి పెద్దల ఆధ్వర్యంలో మనం చేసుకుంటాము. ఎక్కువ మాట్లాడి కూడా 2 ముచ్చట్లే చెప్తాను. సమాజం మారుతున్నది, ప్రయారిటీస్ మారుతున్నాయి.
పోరాట చరిత్ర, ఆ చరిత్రని పోరాటాల రూపంలో కొనసాగించకుండా రాబోయే తరం ఏ రకంగా బ్రతకాలి ఈ పోటీ ప్రపంచంలో, అన్నిట్లో ముఖ్యమైనది ఆత్మగౌరవం. కొంతమంది ఆత్మగౌరవాన్ని అహంకారం అనుకుంటారు. ఆత్మగౌరవానికి అహంకారానికి కొద్ది తేడా ఉంటుంది. ఈ జాతి అమాయకత్వము, పారదర్శకత, కొద్దిపాటి మూర్ఖత్వము, కానీ మన బలమే మన అమాయకత్వం. ఆ అమాయకత్వమే సమాజంలో మనం గౌరవం తీసుకొచ్చింది. కానీ ఈనాడు రాబోయే తరాలు ఏ రకంగా బ్రతకాలి, కాలం మారుతున్నది, తరం మారుతున్నది, రాబోయే తరాలలో మన పిల్లలు ఏ రకంగా బ్రతకాలనేది ప్రతి ఒక్క తల్లి, తండ్రి, యువకులు ఆలోచన చేయాలి. సరే, ఒక ఆకాంక్ష, ఒక కళ, వర్గీకరణ అనేది, లేదా ఈరోజు అరుంధతి బంధు సేవా మండలి అనేది నేను చరిత్రకు బోధించుకోలేదు. నా చరిత్ర చెప్పుకోవడమో చరిత్ర కూడా నాకు అలవాటు లేదు. ఇప్పుడు మీరు ఫోటో వేయడం అరుంధతి వాణి అని చెప్పి బాబుకి ఈ ఫోటో పెట్టింది. నేను ఇట్లా బోధలుచుకోలేదు. ఫోటో గడిసే పడుతుంది నాకు ఎప్పటికీ, కానీ నేను చెప్పుకోను కూడా, నా కుటుంబం చెప్పుకోను. నాకు అది అలవాటు లేదు కూడా. కానీ సమాజంలో ఏ రకంగా బతకాలి, ధీటుగా బతకాలి, సమానంగా బతకాలి, జవాబుదారీతనంతో బతకాలి, ఆత్మగౌరవంతో బతకాలి అనేది ముఖ్యము. ఆ రకంగా నా తల్లిదండ్రులను తీర్చి అదే రకంగా నేను బతికిన అదే రకంగా ముగిస్తా. మీ అందరితో కోరేటప్పుడే ఈరోజు మీ వాటా మీకు వచ్చింది. ఆ వాటా తీసుకురావడంలో ఎంత కష్టమైందో నేను బయటికి చెప్పదలుచుకోలేదు. కానీ ఒక్క మెడికల్ డిపార్ట్మెంట్లో మెడికల్ కాలేజీని 1500 సీట్లు రావడం, మళ్ళీ ఉపకులాలు కూడా ఏ గ్రూప్లో పోయిన తర్వాత ఆ ఉపకులాలు కూడా లేదా కాలు ఒక బుడగ జంగానికి 41 సీట్లు రావడం అంటే మామూలు విషయం కాదు. మీ అందరూ కూడా దీన్ని సీట్ల అడ్మిషన్లు ప్రొఫెషనల్ కాలేజీలో ఒకసారి మనం విశ్లేషణ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ మాట ఎందుకుంటున్నా అంటే, నేను కూడా ఒక బస్తీలో పుట్టి పెరిగినోని, ఒక బస్తీలో పుట్టి పెరిగినోని. బస్తీ వాతావరణం ఏంటి, మన తాతలు, ముత్తాతలు, అయ్యలు, అమ్మలు, అమ్మమ్మలు ఏ రకంగా ఆలోచన చేస్తున్నారు, అన్నదమ్ములు ఏ రకంగా ఉంటారు, మన వ్యసనాలు ఏంటి, మన వీక్నెస్ ఏంటి, మనం ఆ వీక్నెస్ ఏ రకంగా అధిగమించుకోవాలనేది చాలా ముఖ్యమైనది. విద్యావంతులు కావడమే కాదు, విద్యతో సహా పోటీ ప్రపంచంలో బతకాలంటే సంస్కారవంతులం కావాలి. మన యొక్క సంస్కారం ఇతరులకు నేర్పేది ఆ దిశగా మనం ఆ ముందుకు పోవాలి. మనకు ఎప్పుడు ఒకటి బ్లాక్ ఉంటుంది, మెంటల్ బ్లాక్ ఉంటుంది. నేను ఇది నా గురించి ఏమనుకుంటున్నారో ఎవడు ఏమనుకోడు. నువ్వు ఆత్మస్థైర్యము, ధైర్యంతో ముందుకు దేవుకోరి ఏమనుకోని పోటీ ప్రపంచంలో ఖచ్చితంగా ఈ జాతులు రాణించాలి, రాణిస్తారు అని చెప్పి విశ్వసిస్తూ మరొక్కసారి మీ అందరికీ చాలా మాట్లాడితే చాలా టైం పడుతుంది, వద్దులే, మీకు చాలా అధికమైంది. కానీ రాబోయే కాలంలో ఈ అవకాశాలు తీసుకొని పిల్లలందరూ, ఆ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలని
విద్యావంతులను చేయాలి, సంస్కారవంతులను చేయాలి, పోటీ ప్రపంచంలో బతకాలి, రాణించాలి, మన సత్తా ఏంటో సమాజానికి నిరూపించాలి. ఆ దిశగా మీరు ముందు పోతారని చెప్పి విశ్వసిస్తూ నమ్ముతూ మరొకసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూనే సెలవు తీసుకుంటారు. సార్ అన్ని కులాలకు భవన్లు కట్టుకున్నారు. మన మాదిగ భవన్ అంటూ మనకు లేదు. స్టేట్ లెవెల్లో జిల్లా నుంచి వచ్చే మన విద్యార్థులకు ఇక్కడ వసతి ఉండడానికి మనకు ఒక మాదిగ భవన్ కావాలని చెప్పి సభాముఖంగా మనం వేడుకుంటున్నాము. వరకు ప్రభుత్వ మండలి తరఫున మీరు దయచేసి మాకు ఎక్కడైనా స్థలాన్ని కేటాయిస్తే ఖచ్చితంగా మీ దయ వల్ల మరి ప్రభుత్వం ఉండే మనకు మాదిగ భవన్ కట్టిస్తే మన జాతికి అంతా కూడా ఉపయోగపడుతుందని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను. అన్న ఇది ఈ జీవితంలో మన ఈ జాతికి మీరు ఒక ఎకరం భూమి అందరికి ఇచ్చినట్టు మీ పేరు చిరస్థాయిగా ఉంటుంది, మీ అయ్య పేరు చిరస్థాయిగా ఉంటుంది. కాంగ్రెస్ లో అతి కీలకంగా పనిచేస్తున్న మీరు కాబట్టి ఒక ఎకరం భూమి మాకు ఇప్పేయడానికి కొరకు మీరు అనౌన్స్ చేయాల్సిన మీకు దండం పెట్టి అడుగుతున్నాను. దీని మీద మీ అభిప్రాయం? అరుంధతి భవనం, మాదిగ భవనం కావాలి. నేను చెప్పాలంటే చాలా నా మనసుతో నేను చెప్పకూడదు. నేను ఈ జాతులకు ఇంకేం చేయాలో అనేది రాబోయే కాలంలో చూస్తాను.
నమస్తే అమ్మ. సో ఎక్కడి నుంచి? మేము ఖమ్మం జిల్లా మధుర మండలం రాయపట్నం విలేజ్ నుంచి వచ్చినాం. మీ పేరన్నా? నా పేరు సురేష్ బాబు. ఈ డప్పు ఎక్కడ నేర్చుకున్నారు? మా తాతోళ్ళు దగ్గర మా నాన్న వాళ్ళు నేర్చుకున్నారు. మా నాన్న వాళ్ళ దగ్గర నుంచి మా అన్నయ్య వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం అనమాట. సో డప్పు దాని చరిత్ర మాకు తెలియజేయగలుగుతారా? డప్పు ఆదినాదం. ఈ సంగీతం దీన్ని సంగీత శిఖరం నేను ఖాయం చేస్తున్నాను అనమాట. ఎందుకంటే సప్త స్వరాలు పలికించగలిగే సామర్థ్యత ఈ డప్పులో కలిగి ఉందన్నమాట. మామూలుగా గేదెలు కాసుకుంటా మామూలుగా నేర్చుకున్నాను. ఇంకా నాలో సంతోషంగా ఇది నేర్చుకోవాలని మంచిగా నేర్చుకుని కళాకారు. సో ఎప్పుడు నేర్చుకోవాలనిపించింది మీకు ఇది? మాకు చిన్నతనం నుంచే నేర్చుకున్నాను. ఒక 12 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసి. సో మీ దగ్గర డప్పు కూడా లేదు, డప్పు లేకుండా మీరు నేర్చుకున్నామని మేము విన్నాము. సో ఎలా నేర్చుకున్నారు? కర్ర మీద నేర్చుకుని పేట చెక్క మీద నేర్చుకుంటా అక్కడ గొప్ప మామూలుగా తర్వాత ఇది కొనుక్కొని అట్లా డెవలప్ చేసుకున్నాం. మొట్టమొదటిగా ఎప్పుడు డప్పు కొన్నారు మీరు? మేము నాకు ఇక 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు వచ్చేసుకున్నాం. అప్పటి నుంచి స్టార్ట్ చేశాను ఇక అంతే. సో తాతయ్య మీ నాన్నగారు? మా నాన్నగారు కూడా కొట్టిండు, మామూలుగా కొట్టిండు, కానీ ఇంత కళ ఆయన దగ్గర లేదు. నేను మామూలుగా నా సొంత శక్తితో నేర్చుకున్నాను. మీరు ఇప్పుడు మీ ఫ్యామిలీ అనేది ఇది అంటే మీ కుటుంబం అనేది ఇంకా ఇది తీసుకెళ్తుందా ముందుకు? లేరు ఇంకా నాతో లాస్ట్. అంటే మీలో ఉన్న ఇంత కళాకారులను ఎవరికి నేర్పిస్తారు? మరి వచ్చే తరాలు కూడా ఇలాంటి అంటే మీలాంటి కళాకారులు ఉండాలి కదా ఈ సమాజానికి. ఉంటే ఒకలా మామూలుగా నేర్పుతున్నాయి కానీ వాళ్ళు నేర్చుకుంటే నేర్పుతాను. డప్పు అనేది మీలో ఉన్న ఒక కళ. సో అది మీరు డప్పు కొడుతున్న ప్రతిసారి మీ లోపల ఎలాంటి ఆనందం వస్తుంది? అంటే మీ మాటల్లో చెప్పండి, డప్పు అనేది మీకేంటి? డప్పుకు తీసుకుంటే మామూలుగా ఉండదు. మామూలుగా అసలు నాకు ఎంత శక్తిగా ఉండో అంత కొట్లాని నాలో ఉత్సాహంగా ఇంకా నేను ముందుకు పోవాలని నాలో ఎదుగుతుంది. సో మీలాంటి కళాకారుని కలిసి చాలా ఆనందం అనిపిస్తుంది. సో ఇలానే మీ డప్పుతో మమ్మల్ని అందరినీ పరచాలి అని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరు? మా పేరు మర్యాదాసు. మా ఇంటి పేరు మెడపల్లి. మాది ఖమ్మం జిల్లా మధిర మండలం రాయపట్నం. మా నాన్నగారు నేర్చుకున్నారు. మా నాన్నగారు నేర్చుకుంటే దాని ప్రకారం నేను నేర్చుకున్నా. నేను నేర్చుకున్న తర్వాత మా తమ్ముళ్ళు నేర్చుకుంటున్నారు. మేము అట్లా సాగిస్తున్నాం. మా డప్పు నేర్చుకోవాలని ఇంకా కళాకారులాగా కావాలని మేము అనుకుంటున్నాం. మాకు సాయం అంటే ఎలాంటి సాయం మీరు కోరుకుంటున్నారు మా అందరి నుంచి? కొంచెం ఏదన్నా గవర్నమెంట్ ద్వారా కొద్దిగా వస్తే మాకు ఏదన్నా సాయం చేస్తే మేము దానికి ఇంకా మేస్త్రిని పెట్టుకొని ఇంకా వ్యవసాయం చేసుకుందామని అనుకుంటున్నాం మేడం. అంటే గవర్నమెంట్ నుంచి మీకు సపోర్ట్ అనేది దొరకాలి. సో గవర్నమెంట్ కూడా మీలాంటి కళాకారులను ఇంకా సపోర్ట్ చేస్తే మీలాంటి కళ అనేది మన దేశానికి ఇంకా గొప్పగా, ఇలాంటి కళలు మన దేశాన్ని ఇంకా గొప్పగా అంటే విదేశాలలో కూడా మన కళని చూపించాలి అని గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. సో అక్కడ వరకు ఈ వీడియో రీచ్ అవ్వాలి అని మేము అనుకుంటున్నాము. సో కంపల్సరీ మీ కళ అన్నది చాలా పేరు తెస్తుంది దేశానికి. సో చూద్దాం. అతను కూడా చదువుకోలేదు. ఒక ఇనికిడి జ్ఞానంతో శబ్దాన్ని మరి పల్లెటూరు నుంచి హైదరాబాద్కి రావడం అనేది ఫస్ట్ టైం. అది చాలా వర్ణితత్వం అనమాట. అంటే నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను. నేను ప్రజా ఉద్యమాలతో చేస్తున్న స్వతరంలో వచ్చి అరుంధతి బంధు సేవ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేశారు. టీం కావాలంటే మా వాళ్ళని ఊరిని ఒకసారి పరిచయం చేయాలి. నేను సౌత్ ఆఫ్రికా, జర్మనీ అట్లా ఆ స్థాయిలో పోయి ఇచ్చిన స్వంటోని మళ్ళీ మా ఊరి నుంచి కూడా కళాకారుల్ని తయారు చేయాలని పట్టడం. తర్వాత ఇంకొకటి ఈ ప్లాస్టిక్ డప్పు అయింది. ఈ ప్లాస్టిక్ కాకుండా ఊర్లో చర్మం డప్పు చెక్కతో అది చాలా స్వీట్గాను చాలా మాధుర్యంగా ఉంటుంది అనమాట ఆ సంగీతం. దాన్ని కూడా త్వరలో మేము కొంచెం ఈ పరిస్థితులు వాతావరణం ఇది వల్ల కూడా దానికి తగిన జాగ్రత్తలు తీసుకొని దాన్ని కూడా ఇంకా పునర్జీవం పోయాలని మా ఊపిరంతా ఉన్నంత వరకు ఈ డప్పు కళని ఇంకా ప్రపంచానికి మేల్కొల్పాలి, చాటి చెప్పాలి అని మా ఈ అంటరాని కులంలోనే బలమైన కళలు నిర్మితమైనవి ఉన్నాయనేది
మా అభిలాష. దసరా మిలప్ ప్రోగ్రామ్కి వచ్చి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మాకు ఈ డప్పు మా సంకన వేసుకుంటే ఒక పసిబిడ్డ మా గుండెల మీద ఉన్నట్టుగా ఉంటుంది. ఆ సంతోషాన్ని 10 మందికి పంచాలి. దృశ్య రూపంగా, శ్రావ్యంగా అసహించుకునే విధంగా కొంతమంది చేస్తారు. అది అట్లా కాదు. మా యూనిటీ, మా పిల్లలు క్రమశిక్షణ అట్లా ఒక శ్రావ్యంగా ప్రజలకు చేరాలి. ప్రజలకి ఇంకా ఇంకా ఆనందపరిచి మాకు వాళ్ళ ఆనందమే మాకు సంతోషం అనే చాలా ఉత్సుకతగా మేము ఇది చేయటం అనేది జరిగిద్ది అనమాట. మీకు ఎలా అనిపిస్తుంది దసరా మిలప్ ప్రోగ్రామ్కి రావడం అన్నది? మాకు రాబడి మంచిగానే ఉందమ్మా. ఇంకా మేము ఎదగాలి, దీన్ని ఇంకా పైలోకి తీసుకోవాలని మాకు ఏదన్నా మా ఊరిని ఇంకా గొప్పగా ఆవిష్కరణ చేయాలనేది మా ముందున్న ఒక కళ, మేము కంటున్న కళ. మీ కళ తప్పకుండా నెరవేరుతుంది సార్, కంపల్సరీ ఎందుకంటే ఇది మామూలు కళ కాదు. అంటే ఒక డప్పుతోనే మీరు క్లాసికల్ మ్యూజిక్ అన్న ఇవ్వచ్చు. ఊర్లో ఉన్న ప్రతి ఒక్క ఈవెంట్లో మీరు మీ కళని చూపిస్తున్నారు కాబట్టి కంపల్సరీ మీ కళ నెరవేరాలి అని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. V9 వారికి ధన్యవాదాలు. మమ్మల్ని గుర్తించి, మా కళల్ని గుర్తించి మమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరితో ఒకసారి దసరా మిలప్ ప్రోగ్రామ్ అన్నది వారి మాటల్లో విందాము. సో నమస్తే మేడం. నమస్తే అమ్మా. సో మీ పేరు? నా పేరు గీతా దయకరమ్మ. నేను తానాక డివిజన్ నుంచి వచ్చాను బంధు సేవా మండలి మీటింగ్కి. సో దసరా మిలప్కి వచ్చి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషమా. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాను. దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి వస్తున్నాను. చాలా బాగుందమ్మా. మా బంధువులందరూ వస్తుంటారు, కలుస్తుంటారు, పరిచయ వేదికలు ఉంటాయి, సంబంధాలు అవి ఉంటాయి, మినిస్టర్స్ ఉంటారు, మా బంధువులందరూ వస్తారు కాబట్టి చాలా అందంగా ఉంటుంది. మా స్పోర్ట్స్ కానీ మహిళా సదస్సులే కానీ అన్ని పెడుతున్నారు కాబట్టి అందరూ ఉత్సాహంగా వస్తుంటారు ఈ ప్రోగ్రామ్కి. సో గత 42 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్, ఈ మండలి అనేది ఇలాంటి ప్రోగ్రామ్ జరుపుతుంది అని విన్నాము. సో దీంట్లో మహిళలు ఎంతమంది వస్తున్నారు, మహిళల్ని ఎలా ఎంకరేజ్ చేసి ఇలాంటి ప్రోగ్రామ్స్కి రప్పియాలన్నది మీ మాటల్లో? ఇది చాలా ఇంట్రెస్ట్. చదువుకున్న యూతే కానీ, చదువుకున్న ఫ్యామిలీ మెంబర్సే కానీ, ప్రతి ఇంట్లో ప్రతి మహిళ ఇది ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. ప్రతి ఇంటి నుంచి ఒక ఇద్దరే కానీ మహిళలు వస్తే ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ చేసినట్టు అవుతుంది. ప్రతి ప్రోగ్రాంలో కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది సంవత్సరానికి ఒకసారి జరుగుతుంటుంది కాబట్టి ప్రతి మహిళలు, ప్రతి బంధువులు, ప్రతి కుటుంబాలు అందరు కలిసి వస్తే ఒక ప్రోగ్రామ్ ఎంతో ఆకర్షణ సగం అన్నట్టు మహిళలు కూడా అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తే బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. ప్రతి ఇంటి నుంచి ఒక ఇద్దరు వచ్చినా చాలా అమ్మాయి ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. సో మీకు ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరంలో ఒక రోజు అని ఉంటున్నారు, ఆ రోజు కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారు? కరెక్ట్. దసరా అయిపోయిన తర్వాత, బతుకమ్మ అయిపోయిన తర్వాత ఎప్పుడు ఈ దసరా మిలాప్ వస్తుంది, ఎప్పుడు ఆ బంధు సేవా మండలి మీటింగ్ వెళ్ళాలి, ఎప్పుడు మేము మహిళా సదస్సులో పాల్గొనాలని చాలా ఉత్సాహంతో నేను కూడా ఈ సంవత్సరం రావడం జరిగిందమ్మా. అదే సార్. మీ మాటల్లోనే మీకు ఎంత ఎంకరేజింగ్ ఉన్నారు, ఎంత ఎంతూజియాస్టిక్ ఉన్నారో అర్థమవుతుంది ప్రోగ్రామ్ గురించి. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సార్, మీ పేరు? నా పేరు కనకయ్య అండి. సో ఎక్కడి నుంచి సార్? నేను తార్నాకర్ అండి. సో దసరా మిలప్ ప్రోగ్రామ్కి ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? నేను ఒక 10 years నుంచి అటాచ్మెంట్ ఉన్నది. ఇది చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది స్టేట్ లెవెల్లో. ఇప్పుడున్న 2 స్టేట్ల నుంచి కూడా అందరూ వస్తారు. విఐపీలు కానీ, మా నార్మల్ ప్రజలు కానీ అందరూ వస్తుంటారు. ఇలా కలుసుకోవడం చాలా సంతోషం. ఒక మాదిగ జాతి ఎక్కడెక్కడ ఉన్నా, ఏ పదవుల్లో ఉన్నా కూడా టైంకు ఇక్కడికి వచ్చేసి ఈరోజు మేమందరం బంధువులం ఉన్నాము అని తెలియజేసుకుంటూ స్టేట్ మొత్తంగా కలుసుకొని ఏదైనా సందేహం ఉంటే మొత్తం స్టేట్ మొత్తం కూడా వినిపించుకొని అందరు ఐక్యత గురించి పోరాడుతున్నారు. ధన్యవాదాలు. దసరా మిలప్ అన్నది ఒక ఫ్యామిలీ ప్రోగ్రామ్ అని. ఎస్, ఫ్యామిలీ ప్రోగ్రాము. ఫ్యామిలీలో ఉన్న చిన్న పిల్లలు కానీ, పెద్ద పిల్లలు కానీ మన జాతి అంటే తెలుస్తుంది. ఎవరైనా మ్యారేజ్ కాని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు మ్యారేజ్ అలయన్సెస్ చూసుకోవడము అలాంటివి జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కాన్స్టిట్యుయెన్సీ నుంచి మన యూత్ అనేది చాలా ఎంకరేజింగ్ అనిపిస్తుంది. సో ఇలాంటి ఎంకరేజింగ్ యూత్ని ఒకసారి దసరా మిలప్ గురించి వాళ్ళ మాటల్లో కనుక్కుందాము. సో నమస్తే అన్న.
నమస్తే నమస్తే జై భీమ్ జై మాదిగా. సో జై భీమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ V9 టీవీ ఇండియా టీవీకి కంగ్రాట్స్, సంతోషము ముందుగా. ఎందుకంటే మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు దసరా మిలాప్కి మీరు రావడము, మీ ఛానల్ రావడం సంతోషం. ముందుగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా దసరా మిలాబు అలైబలై పెట్టింది అరుంధతి బంధు సేవా మండలి వాళ్ళు 43 సంవత్సరాల కిందనే. ఇప్పుడు కొంతమంది కొన్ని సంఘాలు కులాలు పెడుతున్నారు, కానీ అంతకుముందే మా పూర్వీకులు పెట్టింది. ఇది 4 decades బ్యాకే పెట్టిరు మా పూర్వీకులు. ఇక ఫర్దర్గా ఇది కొద్దిగా అప్డేట్ కాలేదు యూత్కి, కానీ ఈ మధ్య మేమే సోషల్ కాజ్తోని మేమే సొంతంగా ఒక అడుగు ముంగటికేసి పే బ్యాక్ టు సొసైటీగా మేము తారనాక నుంచి అందరం రావడం జరిగింది. సో దసరా మిలప్కి ఇంకా ఇలాంటి మీలాంటి యూత్ ఇంకా రావాలి అని అంటే మీరు యూత్కి ఇచ్చే అడ్వైస్ ఏంటి? యూత్ కంటే ఇప్పుడు నేను సోషల్ మీడియాని టైము మంది కార్యాచరణ ప్రకటించి ముందస్తుగానే వాళ్ళకి అన్ని ఈ మధ్య అంతా షార్ట్ కట్ అయిపోయింది. అందుకే మేము ఇక ఫస్ట్ అడ్వాన్స్గానే కార్యాచరణ ప్రకటించి యూత్కి తీసుకెళ్ళి మన సోషల్ కాజ్ కానీ మన నామ్స్ టర్మ్స్ కండిషన్స్ ఇంతకుముందు మన పూర్వీకులు ఎలా చేయొచ్చు, మనం ఇంకా ముందు ఇంకా ఎలా చేయాలా, ఎట్లా మనం ఎడ్యుకేషన్గా ఆర్థికంగా సామాజికంగా ముంగడు రావాలా మన జాతి అనేది మేము ఇంకా యూత్ అంతా డిసైడ్ అయ్యి అన్న వాళ్ళకి సజెషన్ ఇచ్చి వాళ్ళకి సపోర్ట్గా ఉండి ముంగడికి వెళ్తాం. సో దసరా మిలప్ గురించి మీరు ఎవ్రీ ఇయర్ వెయిట్ చేస్తూ ఉంటారన్నమాట? కంపల్సరీ, ఎందుకంటే ఇది బంధువులు అలేబలే అందరం కలుసుకొని ఇక్కడ చిన్న పెద్ద గొప్ప బీద అని ఏం లేదు, ఆఫీసరు నార్మల్స్ అందరం కలిసి అలేబలే ఉండి ప్రాబ్లమ్స్ సమస్యలు అన్ని వ్యక్తిగతంగా మళ్ళీ వివాహ పరిచయాలు అన్నీ చేసుకుంటాం. ఇదంతా మాకు పూర్వీకులు పెట్టారు, పూర్వీకులు మాకు మహనీయులు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మా ఛానల్స్ అనేవి ఇలాంటి ప్రోగ్రామ్స్ ని కవర్ చేయడానికి చాలా ఉంటుంది. సో వీఆర్ హియర్ అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా జరగాలి అని, ఇలాంటి యూత్ ఇంకా సపోర్టివ్ గా ఉండాలని, ఇలా డెవలప్మెంట్ జరుగుతూనే ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సంతోషం. రాబోయే రోజుల్లో మీ V9 టీవీ ఇండియా టీవీ ముందుగా పెద్దగా కావాలని, టీవీలో సాటిలైట్ స్థానం కావాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు దసరా మిలప్ గురించి తెలుసుకున్నాం, కానీ దసరా మిలప్ ని కండక్ట్ చేస్తున్న అరుంధతి బంధు సేవా మండలి గురించి, దాని యొక్క చరిత్ర గురించి వీళ్ళ మాటల్లో తెలుసుకుందాం. సో నమస్తే సార్. నా పేరు అను నాగేశ్వరరావు. అరుంధతి బంధు సేవా మండలి. అసలు అరుంధతి అంటే ఎవరు? అరుంధతి అంటే ఈ సృష్టికి మూలమైన మహారుషులు మండలానికి ఆవిడ అధ్యక్షురాలు. సప్తరుషులు యుగ యుగాల నుంచి ఉంది. వశిష్ఠుడు మనందరికీ తెలుసు. కృతాయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. కృతేతు వరదదేవ, త్రేతాయుగం రంగనాయిక, ద్వాపరంతం వెంకటాద్రి, కల్లవ వెంకటనాయిక. ఈ 4 యుగాల్లో కూడా గురువు వశిష్ఠుడు. వశిష్ఠుడు భార్యే అరుంధతి. అరుంధతి ఈ ఈ ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఇప్పుడు మనం చెప్తున్న అతి పెద్ద కుటుంబమైన, మరి భారతదేశంలోనే పెద్ద కుటుంబమైన మహాదిగ మహారాజుల యొక్క చక్రవర్తి యొక్క కుమార్తె. ఆవిడ కలలో కూడా ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా చిన్న అబద్ధం కూడా ఆడని వ్యక్తి. చాలా గొప్ప వ్యక్తి అనమాట. ఎంతోమంది ఋషులున్నా ఆ ఋషులకు ఆ నాయకత్వం లేదు. ఈవిడికి ఉంది నాయకత్వం. ఋషుల మీద కూడా గొప్ప నాయకురాలు. అదే కాకోకుండా ఆవిడ సంతతి ఈ ప్రపంచమంతా విస్తరించింది. ఆవిడికి 1000 మంది కొడుకులు. మరి వాళ్ళు చూడండి, మాదిగలు ఎక్కడున్నా పెద్దింటి వారు, మాదిగలు ఎక్కడున్నా పెద్ద కుటుంబం, మాదిగలు ఎక్కడున్నా 2 రాష్ట్రాలు కలిపితే 1 కోటికి పైన మిగిలి ఉంటారు. భారతదేశంలో ఉత్తర దేశంలో కానీ దక్షిణ దేశంలో కానీ మాదిగలు అంటే గొప్పవాళ్ళు. మాదిగల్లో సృజనాత్మకమైన కళ ఉంది. అది వసుదా వచ్చిన కళ, మధ్యవాళ్ళు ఇచ్చింది కాదు. మాదిగల్లో సైంటిస్టులు ఉన్నారు. మరి శర్మాన్ని గమనించి ఆ శర్మం ద్వారా అనేక రకాల శబ్దాలను పలికించి నాదమును పుట్టించిన వాళ్ళే మాదిగలు. మేము బేడా బ్రాకెట్ బుడ్గ సంఘము సీరియల్ 9కి ఎస్సీ కులంలో చెందిన వాళ్ళం. మాదిగలకి అనుసంధానమైన కులం ఇది. మాదిగల యొక్క చరిత్ర చెప్పే కులం ఇది. మాదిగల యొక్క ఈ దేశాన్ని పరిపాలించి ఎన్నో యుగాలు పాలించిన వాళ్ళు మాదిగలు. కానీ మొట్టమొదటి వాళ్ళు కడపటి వాళ్ళు అయ్యారు. మాదిగల్లో ఉన్న అవలక్షణం ఏంటంటే న్యాయబద్ధంగా వెళతారు, ధర్మాన్ని అనుసరిస్తారు. ఎవరిని ఇబ్బంది పెట్టవలసిన అవసరం వాడికి లేదు. సృష్టి సుఖనోభవంతు, సమస్త ప్రాణికోటి సుఖనోభవంతు, సర్వే జనో సుఖనోభవంతు అనే వాళ్ళలో మొట్టమొదటి ఉండేది మాదిగలు. మాదిగల యొక్క అవలక్ష్మి. అందువలనే ఈ దసరా దీపావళి మిలాపుని పెట్టుకుంది ఏంటంటే, అందరి పండుగలు అయిన తర్వాత లాస్ట్లో ఎవరికి ఇబ్బంది కలగకోకుండా ఈ బంధు సేవను ఏర్పాటు చేసి ఈ దసరా దీపావళి మిలాపుని మొదలుపెట్టారు. అయితే ఈ మాదిగల కోసం పెట్టలే, ఇది సమస్త జనుల కోసము పెట్టింది ఈ కార్యక్రమం.
షెడ్యూల్డ్ కులాలు అంటే 59 కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇట్లా ఎవరైనా సరే. మరి బ్రహ్మత్వం కలిగిన వాడు మనం వశిష్ఠుడు అనుకున్నాం, అతను బ్రాహ్మణుడు అనుకుందాం. మరి అతను భార్య ఏమో, కాబట్టి ఆయనే చెప్తాడు ఇదిగో అరుంధతిని చూడమని, నాకంటే కూడా గొప్పతను చూపిస్తున్నాడు అనమాట. అందువల్ల అలాంటి విశిష్టత కలిగిన ఇది సమస్త మానవాళికి ఉపయోగపడేదే తప్ప ఒక కులానికి ఆపాదన చేయవలసిన అవసరం లేనే లేదు. ఇది ఒరిజినల్. ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం తెలంగాణలో, ఆంధ్రాకి వెళ్ళాం 1959లో, అక్కడ ఉన్నాం. మాకు కుల చరిత్ర తెలుసు, కుల చరిత్రను చెప్పగలుగుతాం. అందువల్ల ఈ అరుంధతి బంధుసేవ మండలానికి ఇది స్థాపించిన దగ్గర నుంచి మట్టా వరసాయి ప్రసాద్ గారు రాష్ట్రానికి, ఆ రాష్ట్రంలో ఆయన అధ్యక్షుడిగా మేము ఏర్పాటు చేసుకున్నాం. అట్లానే శీలం రంగారావు గారు, ఈయన కూడా అక్కడ వసుదా వృత్తిరీత్యా మరి లాయరు, 2 సార్లు అగ్రవర్ణాలు ఉన్న పెద్ద భయంకరమైన గ్రామంలో 2 సార్లు ప్రెసిడెంట్గా చేశారు. చాలా ఉత్తముడు. ఈయన కూడా అరుంధతి బంధుసేవ మండలిని ప్రోత్సహించేవాడు. అరుంధతి మండలం అనేది ఒక మన తెలంగాణకే కాదు, ఉత్తర దక్షిణ భారతదేశం, యావత్తు భారతదేశానికి ఇది ప్రథమైన సంఘం. ఈ సంఘం నుంచి కొన్ని వేల సంఘాలు, లక్షల సంఘాలు పడతాయి. ఇది ఆది సంఘము. అందువల్ల ప్రతిసారి మేమంతా ఇక్కడికి వచ్చి అందరం ఆప్యాయతగా, ప్రేమ అనురాగాలతోటి అందరం కలిసి సంతోషంగా చేసేదే ఈ దసరా దీపావళి మిలాప్. అందుకు ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళకి అక్కడ లేదని, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ లేదని రాజకీయాలు చేస్తారు, తప్పు. ఎక్కడైనా ఒకటే. ఎక్కడైనా మేము 5 రాష్ట్రాల్లో కూడా బేడ, బ్రాకెట్, బొడ్గదంగం అనే కులం ఎస్సీ, మాదిగలతో సేవ చేసే కులం. ఇది విశేషం. చెప్పండి మీ మాటల్లో దసరా మిలాప్ గురించి. దసరా మిలాప్ ఇది 1981లో స్థాపించారు అరుంధతి బంధుసేవ మండలి. ఆనాటి సదాలక్ష్మి గారు డిప్యూటీ స్పీకరు, మంత్రి కూడా చేశారు ఆవిడ. మందా జగన్నాథ్ గారు, నంది ఎల్లయ్య గారు వాళ్ళు స్థాపించిన సంస్థ ఇది. ఈ అరుంధతిల అభివృద్ధి కోసం. ఏబిసిడి కూడా కృష్ణమాదిగది కాదు, అరుంధతి బంధుసేవ మండలి నినాదం. మాధవరావు మాదిగని ఆంధ్రప్రదేశ్లో ఒక టీవీఎస్ మీద మాదిగాని కట్టుకు తిరిగాడు ఆయన. ఈ ఏబిసిడి అనేది 81, 82లో అసెంబ్లీలో కూడా పాంప్లెట్స్ వేసి 12 మంది జైలు చేశారు. వాళ్ళ త్యాగం ఇది. కొంతమంది క్యాష్ చేసుకున్నారు. ఈ అరుంధతి బంధుసేవ మండలి ద్వారా ఈ నినాదం ముందుకెళ్ళింది. 1994లో నిజాం కాలేజీ గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టినప్పుడు మేమంతా ఉన్నాం. కృష్ణమాదిగ గారు ఒక ప్రేక్షకులాగా కూర్చున్నాడు అక్కడ, సత్యమూర్తి అంట. ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎం గారు అందరూ వచ్చారు ఆ రోజు. ఈ అరుంధతి సేవా మండలి నినాదం ఇది, ఏబిసిడి అనేది. అంతేగాని ఎవరి హక్కు కాదు ఇది. అందరూ పోరాటం చేస్తేనే దగ్గర 30-40 మంది చచ్చిపోయారు. ఈ కార్యక్రమాన్ని దగ్గర మేము 35 సంవత్సరాల నుంచి విజయవాడ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వచ్చాం, ఇప్పుడు కూడా వస్తున్నాం మేము. దసరా మిలాప్ గురించి రంగారావు సార్ మాటల్లో ఒకసారి విందాము. సో నమస్తే సార్. అరుంధతి బంధుసేవ మండలి 1981లో స్థాపించబడి 1982లో రిజిస్టర్ కాబడింది. అప్పటి నుంచి ఈ దాదాపు 43 సంవత్సరాలుగా ఈ దసరా దీపావళి తర్వాత ఈ దసరా మిలాప్ అనేది జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం అరుంధతిలు అందరినీ కూడా ఒక తాటి మీద చేర్చి వివాహ పరిచయ వేదిక. అదేవిధంగా అరుంధతిల్లో బంధువుల్లో ఎవరైతే పేద విద్యార్థులు చదువుకుని వాళ్ళ ప్రోత్సాహాలకు అవసరమైనటువంటి ప్రైజ్ మనీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వివాహ పరిచయ వేదిక, తర్వాత ఉద్యోగ అవసరాలు, అదేవిధంగా డాక్టర్స్, లాయర్లు వీళ్ళందరూ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి సేవలు కానీ, వైద్యపరమైనటువంటి సేవలను కానీ ఈ అరుంధతి బంధుసేవ మండలి ద్వారా ఎవరైతే నీడ్ ఉందో వాళ్ళందరికీ కూడా సర్వీస్ చేస్తూ 43 సంవత్సరాలు నిర్విఘ్నంగా మరి నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో మాజీ మంత్రి సదాలక్ష్మి గారు, వాళ్ళ హస్బెండ్ నారాయణ గారు, అదేవిధంగా గడ్డం బాలకృష్ణ గారు, వీళ్ళంతా కూడా స్థాపించి పెద్దలు ఇప్పటి వరకు కూడా నిర్విఘ్నంగా నడుపుతున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈ సంస్థకి ప్రతి సంవత్సరం మేము అక్కడ హాజరయ్యి బంధువులందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈయన చెప్పినట్టుగా మాదిగలు నిజాయితీ, ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు అని అంటారు కదా, దానికి ఎగ్జాంపుల్గా మాదిగలు చర్చికి పోతే వాళ్లకు రిజర్వేషన్ పోదు అని రాజ్యాంగంలో రాయబడ్డది. అయినా వీళ్ళు చర్చికి పోతున్నామని వాళ్ళే వాలంటరీగా క్రిస్టియన్ అని చెప్పేసి రిజర్వేషన్ పోగొట్టుకుంటున్నారు. కానీ ఎవరైతే మాలలు చర్చికి పోతే వాళ్ళకు రిజర్వేషన్ పోతుందని రాజ్యాంగంలో రాయబడ్డది. అయినప్పటికీ వాళ్ళు రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. ఎక్కడ రాసింది?
ద షెడ్యూల్ కాస్ట్ దోస్ హూ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ క్రిస్టియానిటీ అంటే అందరూ వస్తారు. అండ్ దేర్ ప్రొజని అనే దగ్గరనే కిటుకు ఉంటుంది. ఈ కిటుకులోనే ఉంటుంది, మాలలకు పోతుందని ఉంది. కానీ మాలలు మాత్రం అధర్మంగా రిజర్వేషన్ పొందుతున్నారు. ఇది చదువుకున్న లాయర్లకు తెలీదా? ఐఏఎస్లకు తెలీదా? ఐఏఎస్లు అంటున్నారు కదా, మీకు ట్రైనింగ్ ఎంత ఖర్చు పెట్టి మీకు ట్రైనింగ్ ఇస్తే మీరు ఐఏఎస్లు అయ్యారు? ఐఏఎస్ అయ్యేటప్పటికి మీ ట్రైనింగ్ లేకుండా ఐఏఎస్లో నాలెడ్జ్ రాదు. మీకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే మీకు నాలెడ్జ్ వచ్చింది. మీరెందుకు రాజ్యాంగం ప్రకారం మీరు ఇంప్లిమెంట్ చేయడం లేదు? అంటే మాదిగలంటే మీకు అంత చిన్న చూపు ఉంటుందా? సో సార్, మొన్న జరిగిన ఎస్సీ రేషనలైజేషన్ యాక్ట్ పరంగా కూడా 1%, 9%, 5% అని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని డివైడ్ అయినప్పుడు అక్కడ కూడా ఈక్వల్గా ఆపర్చునిటీస్ అనేది అందరికీ వస్తలేదు. ఓన్లీ గ్రూప్ 3 ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ అని ఎక్కువ వెళ్తున్నాయి అని ఏదో కాంట్రవర్సీ జరుగుతుందో దాని మీద గవర్నమెంట్ ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ పేజీలోనే రాజ్యాంగం ఫస్ట్ పేజీలోనే ఉంది. ఏమనుంది? ఆపర్చునిటీ ఇన్ ఈక్వాలిటీ, ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ ఎనీవేర్ అని ఉంది. అంటే ఈక్వాలిటీ అనే దాన్ని కాంగ్రెస్ గవర్నమెంటు సమానత్వం అని రాసి పలకడానికి మాత్రం నోరు రావడం లేదు. వాళ్ళు సామాజిక న్యాయమే అంటున్నారు కానీ సమానత్వం గురించి ఎందుకు చెప్పడం లేదు? ఆ సమానత్వం చెప్పడానికి నోరు రావడం లేదు వాళ్ళకు. ఆ సమానత్వం వల్ల ఎవరు బెనిఫిట్ అవుతారు? బెనిఫిట్ అయ్యే వాళ్ళకు కూడా తెలియదు. ఇది బెనిఫిట్ అయితే ఒకరిద్దరికి అయితే కానీ ఈ రిజల్ట్ వస్తుంది త్వరలోనే, మీరు చూస్తారు. దీని గురించి మీకు TV9 V9 ద్వారా జై భీమ్ అనకూడదు కానీ జై అంబేద్కర్. జై బుద్ధ, జై భీమ్, జై పెద్ద గుసాయి. బుద్ధ అన్నారు కదా, జై భీమ్, జై బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఈ ధమ్మం అనే దాంట్లో ఉంటుంది కిటుకు. ఈ ధమ్మని ధర్మం అని రాశారు. ఎవరు? ఆర్ఎస్ ప్రవీణ్ గారు నాగార్జున కొండకు పోయి ఆయననే లాంచ్ చేసిన దాంట్లో ధర్మం అని రాశాడు. ఆయన బుద్ధిస్ట్ అవుతాడా? ఆ ధమ్మం అంటే ఏంది? ఆ ధమ్మం ఇంప్లిమెంట్ అయితే ఎడ్యుకేట్, అదే అంబేద్కర్ ఇంప్లిమెంట్ కావాల్సి వచ్చింది కాబట్టి ఎడ్యుటేట్, ఆర్గనైజ్. దీన్ని ఎడ్యుటేషన్ చివరి పెడుతున్నారు, ఆర్గనైజ్ మధ్యలో పెడుతున్నారు, ఆర్డర్ మారుస్తున్నారు. ఎడ్యుటేషన్ అంటే మనం అందరం కలిసిన తర్వాత ఒక ఆలోచనలో మనకు వచ్చిన రిజల్ట్స్ను సమానంగా పంచుకున్నామని అనే ఆలోచనతో ఉండి మనం పోరాటం చేస్తే అప్పుడు యూనిటీ పెరుగుతుందని అంబేద్కర్ చెప్పాడు. ఈ ఫలితాలు ఏవైతే వస్తున్నాయో అవి మాకు మాత్రం అందడం లేదు అని చెప్తున్నారు. ఇది ఎందుకు దాచిపెట్టారు? మేరీల్యాండ్లో అంబేద్కర్ పేరే ఉంది, అంబేద్కర్ స్టాచ్యూ పేరే ఈక్వాలిటీ. మరి భారతదేశంలో ఈక్వాలిటీ అనే అంబేద్కర్ స్టాచ్యూ ఎక్కడ లేదు. ఎందుకు? వాళ్ళకంటే వెనకబడి ఉన్న వాళ్ళు ఎవరు? ఇంకా చిన్న చిన్న జనాభా తక్కువ ఉన్న కులాలు వాళ్ళు. వీళ్ళందరికీ న్యాయం చేయమని చెప్పి ఇచ్చారు. ఈక్వాలిటీ, అన్ని కులాల సమానత్వమే, జనం ఎక్కువ జనం తక్కువ. అట్లా ఈ మంచిదే ఈ రెండు రాష్ట్రాల్లో డ్రామా ఆడి మళ్ళీ ఎవరైతే అనుభవించున్నారో వాళ్ళకే ఇస్తూ గట్టిగా ఎవరు మాట్లాడతారో ఈ కులం ఎక్కడ లేదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో డ్రామా ఆడుతున్నాడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో. చాలా తప్పది. మేము ఇక్కడ బేడా బుడ్డ సంఘం ఎస్సీ, కర్ణాటకలో ఎస్సీ, మహారాష్ట్రలో ఎస్సీ, ఢిల్లీలో ఎస్సీ. అసలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే 1976లోనే భారత రాజ్యాంగంలో మొత్తం పూర్తి స్థాయిలో ఎస్ఆర్ సంకలన చేసిన తీర్మానంలో 3వ జరిగిన సవరణలో ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ ఇన్ని రాష్ట్రాల్లో ఉన్నది బేడా బ్రాకెట్ బుడ్గదంగం, మధ్య కులం కాదు. ఫస్ట్ స్టార్టింగ్లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసేటప్పుడే సీరియల్ 9లో ఉంది కులం. వీళ్ళు జనం తక్కువ, చాలా వెనకబడి ఉన్నారు పూర్తిగా. వీళ్ళకి విద్యా విధానం తెలియదు. సారు చెప్పినట్టు ఈక్వాలిటీ చేయటం లేదు. విద్య, సంక్షేమము, ఉద్యోగము ఈ 3 దగ్గర ఈక్వాలిటీ లేదు. కొద్దిమందే దోచుకొని తింటున్నారు. వాళ్ళు కొద్దిమందే దోచుకొని తింటున్నారు. దాంట్లో ముందంజలో ఉంది ఆంధ్రప్రదేశ్. దాంట్లో చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. అన్ని అబద్ధాలు చెప్తున్నారు. మా కులము షెడ్యూల్ కులం దాంట్లో ఉంటే లేకుండానే గవర్నర్ ఆర్డర్ని తీసుకొచ్చి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అదేంటంటే సుప్రీంకోర్టుకి వెళ్ళమంటున్నారు. వీళ్ళు పేదవాళ్ళు ఎక్కడ వెళ్ళగలుగుతారు సుప్రీంకోర్టుకి?
సుప్రీంకోర్టు అంటే సామాన్యం కాదు. అయినా సరే దాన్ని వదిలిపెట్టమనుకోండి. సారు చెప్పినట్లుగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన దాన్ని పీఠికలోనే ఉంటున్నారు తప్ప లోపలికి వెళ్ళి అమలు చేయటం లేదు. లోపలికి వెళ్ళి అమలు చేయాలన్న రోజున ఈ చిన్న చిన్న కులాలు ఎవరైతే ఇప్పుడు వరకు 80% వెనకబడి ఉన్నారో వాళ్ళందరికీ రాజ్యాంగం అధికారం వస్తే, వాళ్ళ రాజ్యాంగం అధికారం వచ్చినప్పుడు ఇప్పుడు వరకు దోచుకున్న వాళ్ళు పక్కన పెట్టాల్సి వస్తాయి. అది విషయం. త్వరలోనే తెలంగాణలో జరుగుతుంది, ఆంధ్రాలో కూడా జరుగుతుంది ఆ కార్యక్రమం. సో తప్పకుండా జరుగుతుంది సార్. న్యాయం అనేది లాస్ట్కి గెలుస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మంచి వివరంగా మాకు అన్ని విషయాలను తెలియజేసినందుకు. సో మీ మాటలు. నా పేరు అనునాగేశ్వరరావు. బేడా బుడ్గ జంగము క్రమ సంఖ్య 9 షెడ్యూల్డ్ కులానికి 50 ఏళ్ల మట్టి నేను రాష్ట్రంలోను ఆంధ్రప్రదేశ్లో ప్రెసిడెంట్గా చేస్తున్నాను. ఉమ్మడి రాష్ట్రంలోను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, విభజన ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ 5 రాష్ట్రాలకు చైర్మన్గా కూడా పనిచేస్తున్నాను. 50 ఏళ్ళ సర్వీస్ ఉంది. సారు చెప్పిన మాట ఒక్క ముక్క కూడా అబద్ధం కాదు, అవి వాస్తవాలు. నేను మాణిక్లత గోషామైలు టీఆర్ఎస్ పార్టీ లీడర్ని, మహిళా లీడర్. కాకపోతే మా ఆయన ఈశ్వరు బంధు సేవా మండలి స్టేట్ ప్రెసిడెంట్. వాళ్ళ మిసెస్ నేను జీ మాణిక్లత. దసరా మిలాప్ గురించి మీ మాటల్లో ఏమంటారు? దసరా మిలాప్ అంటే మా కులానికి సంబంధించిన చిన్న తారతమ్య పెద్ద చిన్న ఏమి లేకుండా అందరు ఒక్క చోటికి వచ్చి అందరు ఒక్క దగ్గర కలుసుకొని ఒక్కరికొక్కరు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళలాగా కలిసి మెలిసి మంచిగా ఒక పండగ వాతావరణాన్ని సృష్టించుకొని అందరు కలిసి బాగా ఒకరి కోసం ఒకరు, వాళ్ళకు పిల్లలు బాగా హై లెవెల్లో చదువుకుంటారు కదా, వాళ్ళు టాపర్ వస్తే వాళ్ళకి ప్రోత్సహించి వాళ్ళకి బహుమతులు ఇస్తారు. మరి కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తారు. ఆడవాళ్ళకి చైర్స్ అవి ఆటలు ఆడి వాళ్ళు ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి ప్రైజులు ఇవ్వడము. మళ్ళీ ఇంకొక లీడర్స్ ఉంటారు కదా, మన వాళ్ళు కూడా బాగా చదవాలి, పైకి రావాలి, ప్రతి ఒక్కరిలో ఉత్సాహం రావాలి. అందరూ పేదవాళ్ళు అనకుండా, ఎవ్వరు చదువులేదు అనకుండా ప్రతి ఒక్కరు చదువులో ప్రోత్సహిస్తూ చదువు బాగా చదువుకోవాలని ఇక్కడ వేదికని చెప్పి వేదిక పైన అందరికీ ప్రోత్సహిస్తూ వస్తుంటారు. ఇంకా కమ్యూనిటీ డెవలప్మెంట్ని చేస్తుంటారు అనమాట. కమ్యూనిటీ డెవలప్మెంట్, ఇంకోటి సంబంధాలు. మన పిల్లలకి ఆడపిల్లల మగపిల్లల సంబంధాల కోసం చాలా ఇబ్బంది జరుగుతుంది కదా, అలాంటిది ఇక్కడ వేదికని ఏర్పాటు చేసి పిల్లవాళ్ళు పిల్లగాని వాళ్ళు వస్తారు. వాళ్ళ యొక్క బయోడేటాలు అవన్నీ రాపిచ్చి వాళ్ళకు కూడా సంబంధాలు కూడా కలిగజేస్తుంటారు. ఇంకోటి ఉద్యోగ పరంగా ఇప్పుడు గవర్నమెంట్ దళితుల ఏవైతే మన వాళ్లకు ఉద్యోగాలు ఉన్నాయో అవి వెరిఫికేషన్ చేసి మన వాళ్ళ కోసం కొంచెం ఉద్యోగాల కోసం కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది దసరా మిలాప్ అంటే అందరు ఒక చోటికి వచ్చి కలిసి మెలిసి, ఇప్పుడు దసరాకి ఎట్లనే తన్నదమ్మలా కలుసుకుంటారు దోస్తులు వాళ్ళు ఎట్లా కలుస్తారో అట్లా ఇక్కడ ఒక కులం వాళ్ళు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలలాగా అందరు కలిసి మెలిసి ఒక పండుగ వాతావరణాన్ని చేసుకుంటారు. సో మీరు ఆడపిల్లలకి ఇచ్చే అడ్వైస్ ఏంటి? ఇప్పుడున్న ఆడపిల్లలకి మీ నుంచి ఇచ్చే ఒక మాట. నేను ఆడపిల్లలకు ఒకటే అంటాను, ప్రతి ఆడపిల్ల ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఎదగాలి, మంచి చదువుకోవాలి, ప్రతి దాంట్లో ముందుండాలి, ప్రతి ధైర్య సాహస లక్ష్మి అన్నట్టుగా ఆడపిల్ల భయభ్రాంతుల వెనకాల ఉండొద్దు. ప్రతి ఆడపిల్ల ఒక టైగర్ అంటే ఒక అదే ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమాదేవి వాళ్ళందరూ ఎట్లనైతే ముందుకు పోయినరో చదువులో కానీ యుద్ధంలో కానీ ప్రతి దాంట్లో కానీ అందరు అన్ని రంగాలలో మన పిల్లలు ముందుకుండాలి, ఆడపిల్లలు ముందుకుండాలి, బాగా చదువుకోవాలి, ఐఏఎస్ ఐపీఎస్లు కావాలి, అట్లా డాక్టర్స్ ఆల్రెడీ ఉన్నారు మా పిల్లలు డాక్టర్సే, అట్లా అందరూ కూడా అలాగే చదువుకోవాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. మినిస్టర్ పుష్పలీల మ్యామ్ తోని. సో మ్యామ్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో దసరా మిలాప్ గురించి చాలా మంది చెప్పారు, మీ మాటల్లో దసరా మిలాప్ గురించి ఏమంటారు? మాకు దసరా అంటే దసరా లాగా లేదమ్మా, ఎందుకంటే ఇప్పటికి కూడా కాస్టిజంలో అన్ని వర్గాలతో మేము అనగదొక్కబడిన వాళ్ళమే. ఇప్పటికి కూడా స్టిల్ ఇండిపెండెన్స్ వచ్చినా మాకు రాలేదని భావిస్తాను నేను. ఎందుకంటే వాళ్ళు అన్ని పండుగల్లో వాళ్ళకి అన్ని రకాలుగా కులం అనుకోండి, డబ్బు అనుకోండి, మనీ మజిల్ పవర్స్ అన్ని రకాలుగా విలేజ్లలో కూడా మనని అసలు పైకి రానియని వ్యవస్థలో ఇప్పటికి కూడా మేము ఉన్నాం. ఆ జాతి బిడ్డగా అక్కడి నుంచి అంబేద్కర్ ఆశయాలనుకోండి, జగ్జీవనరావు ఆశయాలనుకోండి, అలాగే జ్యోతిబాయి పూలే అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైతే ఏమో చేసినా ఆ సంఘ సంస్కర్తలు అన్నీ కూడా మేము డెఫినెట్గా పాటించాం. కానీ చాలా స్ట్రగుల్ అయిపోయింది లైఫ్ అంతా. ఈ బంధు సేవా మండలి ఎప్పుడు మొదలు పెట్టారు, దాదాపు 40 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి మధ్యలో మేము ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక పండుగ అనేది నిజమైన దసరా మాకు ఇదే. 43 సంవత్సరాలు అయింది దసరా పండుగ అంటే మాకు ఇదే. మా పిల్లలతో సహా వచ్చి ఎనర్జిక్గా సాయంత్రం వరకు ఉండేవాళ్ళము. అలాంటిది ఇది రోజు రోజుగా సన్నబడిపోతా ఉంది. ఎందుకంటే ఈ నమ్మకం కుదరటం లేదు. ఎందుకంటే మా జాతికి ఏబిసిడి వర్గీకరణ చేసిన దాన్ని నేనే,
బిల్లు పాస్ చేసిన దాన్ని నేనే. అయినప్పుడు కూడా ఎక్కడో మా జాతి ఇప్పటికి ఇంకా బాధపడుతూనే ఉంది. అసమానతలు స్టిల్ ఉన్నాయని చెప్తున్నాను నేను. అది విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాడింగ్ ఎనర్జీ టు ద ప్రోగ్రామ్. యూ మేడ్ ఇట్ సక్సెస్ఫుల్. సో ఇందాక మీరు చెప్పినట్టు స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం అనేది ఉండాలన్నారు. సో తెలంగాణ యువతకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? బేసికల్లీ అసమానతలు తగ్గాలి, అభద్రత పోవాలి, పోటీ ప్రపంచంలో బ్రతకాలి, ప్రజాస్వామ్యం ఫరిడిల్లాలి, ప్రశ్నించే తత్వం పెరగాలి, అంటే విద్యతో సహా సంస్కారవంతుడు కావాలి. సో ఎడ్యుకేషన్ విల్ నాట్ మేక్ యూ ఎ పర్ఫెక్ట్ మ్యాన్ ఆర్ హ్యూమన్ బీయింగ్. Education plus culture will give you the confidence to survive and compete in this competitive world. ఎగ్జాక్ట్లీ సార్. ఆల్సో సుప్రీంకోర్టులో మీరు చాలానే ఫైట్ చేశారు సార్ ఏబిసిడి దాని గురించి. సో గవర్నమెంట్ నుంచి మీరు ఇప్పుడు ఎస్సీ రేషనలైజేషన్ యాక్ట్లో ఏం డిసిషన్ వస్తుందని అనుకుంటున్నారు? Decision is already we are implementing కదా. We are already implementing. So do you think it is equal? I'll tell you it's not a question of equality. It is very simple. The most disadvantaged communities among the Dalits, the most disadvantaged communities, the most backward communities, economically, socially, in every aspect, politically, so the moderately benefited, better benefited. So the Supreme Court emanadante, you take the empirical data, identify those communities which are completely backward, disadvantaged, give them that recognition, give them that extra quota, and Supreme Court judgment, basic judgment, ade chesam. Thank you. So thank you so much, sir. Thank you. They are representing the talent overall the country, not only just India. They are representing our India and our village talent in South Africa, Germany. So చెప్పాలి అంటే వాళ్ళ కళ అన్నది ఇండియా వరకు పరిమితం కాదు, విదేశాలలో కూడా పరిమితం అని మనం గుర్తించాలి. మన దేశంలో ఉంటూ ఇంత మంచి కళని మనం గుర్తించి ఇంకా 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 దీనికి పేరు తీసుకురావాలి అని, ఇంకా వీళ్ళని ఇంకా సపోర్ట్ చేస్తూ వీళ్ళలో ఉన్న కళల్ని ఇంకా బయటికి తెస్తూ, ఇది వచ్చే తరాలకి, వచ్చే ప్రతి ఒక్క పిల్లలకి డప్పు దాని యొక్క ప్రాధాన్యత ఏంటి, అది ఎలా నేర్చుకున్నారు, దాని చరిత్ర ప్రతి ఒక్కరికి తెలవాలన్నదే మా కోరిక. సో thanking you everyone for watching our videos. Please subscribe to V9 India TV. Subscribe to V9 India TV. Subscribe V9 subscribe V9 India TV. Thank you sir. చూస్తారు ఇప్పుడు నేను మాట్లాడింది.